ప్రియమైన దేవుని సంఘమా, పరిశుద్ధాత్ముడు వివేకమిచ్చి విజ్ఞతిచ్చి ఈరోజు ఇలా సంఘాలలో మనల్ని కూర్చోబెట్టి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచి ఆ సద్వాక్యము చేత మన హృదయాలలో సద్భావన నింపుతూ మనల్ని పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడట భూమి మీదకి? సంఘాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి? తొట్టిల్లిపోకుండా ఒక కాపరి మాదిరిగా, గొర్రెలు బయటికి పోకుండా కాపరి ఎలాగైతే చక్కగా దుడ్డి వరకు నడిపిస్తాడో అరణ్యంలో చెదిరిపోకుండా, ఈ లోకారణ్యంలో నువ్వు నేను చెదిరిపోకుండా ఆత్మీయంగా స్థిరపడి పదిలంగా ఉండి ప్రభు యొక్క రెక్కల కింద భద్రపరచబడుతూ, అంటే కోడి పిల్లలు తన తల్లి రెక్కల నీడలో భద్రపరచబడినట్టుగా భద్రపరచబడుతూ నిత్య జీవం వరకు వెళ్ళాలి, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. గనుక నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను. ఆయన వచ్చి ఏం చేస్తాడు ప్రభువా? బాగా అర్థం చేసుకోవాలి బైబిల్ని. ఆదరణకర్త వస్తాడు భూమి మీదకి, వచ్చి ఏం చేస్తాడు ప్రభువా? మనందరం యేసు ప్రభువుని క్వశ్చన్ చేస్తున్నాం. ప్రభువా ఏం చేస్తాడు ఆదరణకర్త వచ్చి? చూద్దాం. యోహాను సువార్త నేరుగా మన ప్రభు మాట్లాడిన మాటలే ధ్యానిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప అదేట దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. అంటే పరిశుద్ధాత్ముడు మన దగ్గరకు వచ్చేది లేదా మనలోకి వచ్చేది మనల్ని జన్మింపజేయడానికి. అర్థమవుతుందా క్లియర్గా? పరిశుద్ధాత్ముడి పనిలో ఏ పని కనబడుతుంది మనకి? మనల్ని మరలా ఏం చేయడం? జన్మింపజేయడం. అంటే కొత్త జన్మ నువ్వు పొందుతున్నావు అన్నమాట. ఆయన నీ హృదయంలోనికి రావడం ద్వారా నిన్ను సంస్కరిస్తాడు. మళ్ళీ పుడతావు, సరికొత్తగా పుడతావు. నువ్వు సమాధిలోకి వెళ్ళావు, ఈ లోక విషయమై నువ్వు సమాధిలోకి వెళ్ళావు. ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. గొంగళి పురుగు ఎలాగైతే సమాధిలోకి వెళ్ళి చచ్చిపోయి అంటే సమాధి చేయబడి సీతాకోక చిలుకగా కొత్త రూపాన్ని ఎలా ధరించుకుంటుందో, పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినందువల్ల నీకు కలిగేటువంటి లాభం ఏంటంటే నువ్వు కొత్తగా జన్మిస్తావు. నువ్వు కూడా గొంగళ పురుగు లాంటి జీవితంలో నుంచి సీతాకోక చిలుక లాంటి జీవితంలోకి వస్తావు అన్నమాట. ఒక మెరుపు ఉంటుంది నీ బ్రతుకులో, ఒక స్వచ్ఛత ఉంటుంది, ఒక నిబద్ధత ఉంటుంది, ఒక నిజాయితీ ఉంటుంది. అర్థమైందా? యథార్థత ఉంటుంది. దేవుని కొరకు బ్రతకాలనే రోషం, పౌరుషం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనే ఒక సంకల్పం, ఆయన కార్యాలు చేయాలనే ఆలోచన, ఆయన కార్యాభివృద్ధి కొరకు కష్టపడాలనే నిశ్చలత్వం, నిశ్చయత, ఇవన్నీ కూడా లోపలుండి పరిశుద్ధాత్ముడు నీలో నాలో పుట్టించి ఆ పాత జీవితానికి కొత్త జీవితానికి వేరియేషన్ నీకు కనబడద్ది, సమాజానికి కనబడద్ది. అరే ఇలా అయిపోయారేంటి అనుకుంటారనమాట. దురాత్మక మనిషిలోకి వస్తే ఎంత దుర్మార్గుడు అయిపోతాడో, పరిశుద్ధాత్ముడు ఒక మనిషిలోకి వస్తే అంత స్వచ్ఛంగా మారిపోతాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోనికి నాలోనికి రావడం ద్వారా నువ్వు కొత్త జన్మ పొందుతావు. ఫస్ట్ థింగ్ కొత్త జన్మ, కొత్త బ్రతుకు, కొత్త స్థితి, పునఃస్థాపింపబడినటువంటి మానసిక పరిపక్వత, ఇవన్నీ మనలో కనబడతాయి. ఆ ధీరత్వం, ఆ జీవజల నదులు మనలో నుండి ప్రవహించటం, ఎవడు ఆపలేనంత శక్తివంతంగా, ధైర్యంగా, వీరోచితంగా మాట్లాడగలగటం, ఎక్కడైనా నేను ఏ పునాది మీద అయితే నిలబడ్డానో ఆ పునాదిని గూర్చి ఎవరు నన్ను ప్రశ్నించినా మిమ్మును హేతు అడుగువానికి సాత్వికముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు, ఆయన పిరికితనము గల ఆత్మను మీకు ఇవ్వలేదు. ఎవడు పిరికితనంతో మాట్లాడడానికి కూడా భయపడుతున్నాడో వాడిలో ఉన్నది దైవాత్మ కాదు. సింపుల్. దైవాత్మ మనలో ఉంటే నన్ను మీరు ఏదైనా అడగండి, ఐ విల్ ఆన్సర్ యూ. ఓకే, యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్, యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్, ఐ విల్ ఆన్సర్ యూ. అది ఒక ధైర్యం, ఒక శక్తి. అది సో ఇది పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అలా ఉంటాం మనం. అందులో ఇంకెలాంటి సందేహం లేదు. ఎందుకంటే దేవుడు మనకి పిరికితనము గల ఆత్మను
ఇవ్వలేదు. ఎందుకు? ఇప్పుడు నిజాయితీగా ఉండేవాడు ఎందుకు భయపడాలి? నీతిమంతులు సింహం వలే ఎలా ఉంటారు చెప్పండి? నీతిమంతులు సింహం వలే ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు, ఆన్సర్బుల్గా ఉంటారు. ఎవడైనా సరే జవాబుదారీతనం అంటారు దాన్ని. ఎవరు ఏ క్వశ్చన్ చేసినా సరే, దిస్ ఈజ్ మై స్టాండ్. నా స్టాండ్ గురించి నన్ను ప్రశ్నిస్తున్నావా? ఎస్, ఓకే, రెడీ, ఆస్క్ మీ. నా స్టాండ్ గురించి నన్ను ప్రశ్నిస్తే నేను ఏ పునాది మీద నిలబడ్డానో ఆ పునాదిని గురించి సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందా లేదా? నా బోధకు జవాబుదారీతనం ఎవరు? నా బోధకు జవాబుదారీ ఎవరు? నేనే. నేను చేస్తున్న సత్కార్యాలకు జవాబుదారీ ఎవరు? నేనే. నేను చేస్తున్న ప్రతి పనికి జవాబుదారీ ఎవరు? నేనే. అలాగే ఈ భూమి మీద ఏ బోధకుడైనా ఎవరైనా సరే వాళ్ళు చేస్తున్న పనులకు జవాబుదారీ ఎవరు? వాళ్ళే. నువ్వేమి చేసావో నిన్నే అడుగుతాడు దేవుడు. ప్రతి వానికి తీర్పు తీర్చబడుతుంది. నువ్వేం చేసావు, ఏం చేస్తున్నావు, నీ క్రియలేంటి, నీ బ్రతుకేంటి అడుగుతాడు ఆయన. మనం చెప్పాలి. చెప్పాలా వద్దా? చెప్పాలి. నేను చెప్పను అంటే, నేను చెప్పనంటే, నువ్వు దొంగవైతే చెప్పనంటావు, నిజాయితీపరుడైతే నిజాయితీగానే ఉంటాడు. పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇది. ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నా బోధన ఎవరైనా ప్రశ్నించవచ్చు, నీ బోధన ఎవరైనా నిజాయితీగా ప్రశ్నించవచ్చు. అది వాక్యానుసారం కాకపోతే నువ్వు చేస్తున్న పనులు ప్రశ్నించవచ్చు. ప్రశ్నించవచ్చా, ప్రశ్నించకూడదా? అయ్యో ఎందుకు ప్రశ్నించకూడదు? ప్రశ్నించవచ్చు. వాక్యానుసారం కాకపోతే అందరం ప్రశ్నిస్తాం. అందరం ప్రశ్నిస్తాం. ఇది తప్పు కదండి, ఇలా చేయకూడదు కదండి, ప్రశ్నిస్తాం. ఇది కరెక్ట్ కాదు కదండి, ప్రశ్నిస్తాం. ఇది మంచి పద్ధతి కాదు కదండి, ప్రశ్నిస్తాం. ప్రశ్నించాలి. ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నిలబడ్డవాడు కొంచెము కింద మంచం కింద పెట్టబడినవాడు కాడు. దీపస్తంభము మీద వెలుగుతున్న దీపాలు మనం. నీ వెలుగులో ఇతరులు సంచరించాలి. నీ వెలుగు ఇతరులకు కూడా వేదిక కావాలి. అలాంటి వెలుగుమయమైన జీవితం ఉండాలి. భయపడువాడు దేవుని కుమారుడు కాడు. భయపడకూడదు. ధైర్యంగా నీ యథార్థత ఏంటయ్యా, నీ గొడవ ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి అడిగినప్పుడు ఖచ్చితంగా మనము హేతు అడుగువానికి సాత్వికముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ నువ్వు ఏమని ఉన్నాడు? సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేస్తున్న కార్యాలలో పరిశుద్ధాత్ముడు మనకి ఏ విధంగా సహాయపడుతున్నారు, ఆయన ఉంటే ఎలా ఉంటుందనే విషయాల్లో మొట్టమొదట తెలుసుకున్నాం. కొత్త జన్మ పొందుకుంటున్నాం ఆయన వల్ల. రెండోది యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకుంటాను, యేసుప్రభు అంటున్నారు, నేను తండ్రిని వేడుకుంటాను మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఒక్కసారి నువ్వు కొత్త జన్మ పొందావంటే పరిశుద్ధాత్ముడు నిన్ను వదిలేసి వెళ్తాడా? ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడట. ఇక నీకు మధ్యవర్తి అవసరం లేదనమాట. ఇంకొకటి ఎవడో వచ్చి పరిశుద్ధాత్ముడు నీతో ఇలాగూ చెప్పుచున్నాడు రాజుగారు, అంత అవసరం లేదు, నీతోనే ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు మీ ఆయన గారు నువ్వు పక్కపక్కన కూర్చుని ఉన్నారు కుర్చీల్లో. మీ ఆయన గారు నువ్వు పక్కపక్కన కూర్చుని ఉన్నారు కుర్చీల్లో. ఎవరో పొల్లయ్య వచ్చి, అమ్మా మీ ఆయన గారు నీకు చెప్పమని ఒక కబురు పంపించారమ్మా అన్నాడు. ఏం చేస్తావు చెప్పు? తెలివైందని అయితే చెప్పు, ఏం చేస్తావు చెప్పు. ఎలా చూస్తావా? ఏం చెప్పమన్నారు అని అతని వైపు చూస్తావా? ఎటు చూస్తావు చెప్పు. చూస్తావు కదా, ఏమండే ఎవడీడు అంటావా? ఏమండే ఎవడీడు, నా పక్కన మా ఆయన ఉంటే నువ్వెవడరా వచ్చి మీ ఆయన గారు నీకు కబురు చెప్పమన్నారని చెప్తేందిరా నువ్వు? ఈయనే మా ఆయన ఏమైనా ఉంటే నా పక్కన ఉన్నప్పుడు నాతో డైరెక్ట్ చెప్తాను. మోగోడు ఏం కాదు, చెప్తాడు డైరెక్ట్గా. నువ్వెవడు మధ్యలో గాలోడివి అంటే నువ్వు దొంగవన్నమాట అంటారనరా? అంటారు. ఇప్పుడు నిజంగా పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చేస్తే ఎలా ఉంటుందట? అక్కడ నిన్ను వదలడట, ఎప్పటికీ వదలడట ఆయన, ఎప్పటికీ వదలడు. ఏమని చెప్తున్నాడు ఆయన? మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవుటకై కాదు. నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు? అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవుటకై కాదు. కొంతమంది ఏమంటే ప్రత్యేకంగా ఏదో శుక్రవారం దిగుతాడని, బుధవారం వస్తాడని, శనివారం వస్తాడని, ఆదివారం. వీళ్ళు ఎవరండి టైమింగ్లు నిర్ణయించడానికి ప్రభుకి? మనం ఎవరండి అసలు దేవుడికి టైమింగ్లు చెప్పడానికి? మనం ఎంత, మన బతుకెంత అండి? దేవుడికి టైం మనం ఇస్తామా? ఇదిగో కరెక్ట్గా 1 గంటకు రావాలా అయ్యో అని చెప్తామా మనకి ప్రభుకి?
సో అలాంటివి ఉండవండి. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడట, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. ఒకసారి నీకు ఆయనకు బంధం ఏర్పడిపోతే తల్లి అయినా విడిచిపెట్టొచ్చు, తండ్రి అయినా విడిచిపెట్టొచ్చు, భర్త అయినా విడిచిపెట్టొచ్చు, భార్య అయినా విడిచిపెట్టొచ్చు, కానీ మన ప్రభువు మనలను విడువడు, ఎడబాయుడు. భూమికి మొక్కకు ఉన్న అనుబంధం విడదీయరానిదైతే మనకు పరిశుద్ధాత్మునికి ఉన్న అనుబంధం కూడా ఎప్పటికీ విడదీయరానిది, బలమైనది. అది బలమైనది, దాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. అలాంటి శక్తివంతమైన బంధాన్ని దేవుడు నీతో ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు. కనుకనే నీకు వరాన్ని అనుగ్రహించాడు, ఆత్మ పొందుకునే వరాన్ని అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మను కలిగి ఉండమని తెలియజేశాడు. రైట్. ఇప్పుడు మరొక మాట కిందకి చదువుదాం. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియోగ ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు. లోకానికి ఆయన్ని చూడటానికి కానీ ఆయన ఎరగటానికి కానీ తెలియదంట. లోకానికి తెలియదట. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. తెలియని వాళ్ళు ఎలా పొందుకుంటారండి పరిశుద్ధాత్మని? పరిశుద్ధాత్ముడు వాళ్ళలోకి వెళ్ళడు. మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతున్నప్పుడే పరిశుద్ధాత్మ సహవాసంలోనికి మనం వెళ్ళగలుగుతాం. మారు మనస్సు లేనివాడికి, బాప్తిస్మం లేనివాడికి, ఆ ఆలోచన లేనివాడికి పరిశుద్ధాత్మ సహవాసం ఎలా ఉంటుంది? ఉంటుందా? ఉండదు. సో కాబట్టి ఇంకా ఆలోచనే వద్దు, విరమించుకోవచ్చు. నెక్స్ట్, మీరు ఆయనని ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడమ్మా? చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడు? మీలోనే ఉంటాడు. ఇదిగో అక్కడ, అదిగో అక్కడ, ఎదిగో అక్కడ, అదిగో కొండ మీద, అదిగో తోటలో, అదిగో సముద్రం దగ్గర, అదిగో స్వస్థతశాలలో, లేదు పలానా కళ్యాణ మండపంలో. దయచేసి అలాంటి అబద్ధాలు నమ్మొద్దు ప్లీజ్. పరిశుద్ధాత్ముడు ఉండే చోటు కొండల మీద, గుట్టల మీద, లోయలలోనూ, సముద్రాలలోనూ, ఫంక్షన్ హాల్లోనూ, కళ్యాణ మండపాలలోనూ కాదు. మరి ఎక్కడ? నీలో ఉందా బైబిల్లో? నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? ఏమా అబద్ధం చెప్తే అడగండి. అనయ్య అబద్ధం చెప్పావు, గేదెలను ఒకరోజు కళ్యాణ మండపంలో ఉంటాడని ఎవరో చెప్తే విన్నాను, లేదా అక్కడెక్కడో నటరాజ్ థియేటర్లో ఉంటాడని చెప్పి ఎవరో చెప్తే విన్నాను. నువ్వు అబద్ధం చెప్పావు అని అంటే అడగండి, ఆలోచిద్దాం. ఉందా బైబిల్లో? లేదా? ఉందా? ఏమనుంది? ఆయన మీతోనే ఉంటాడట, మీలో ఉంటాడట. ఎంత ప్రేమగల దేవుడు అండి, ఎంత ప్రేమగల దేవుడు. మీలో ఉంటానంటున్నాడండి ఆయన. నీలోనే ఉంటాను ఆయన, నీలోనే ఉంటాను ఆయన. మిమ్మల్ని అనాథలనుగా విడువను, మీలో ఉంటాను. ప్రేమగల దేవుడు మనలో ఉంటానంటున్నాడు. అందుకే నీ దేహము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఎంత శక్తివంతమైన మాట. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని అనాథలుగా విడబడట దేవుడు. మీ వద్దకు వస్తాను, కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి అన్నాడు చూడదు, అయితే మీరు నన్ను చూస్తారు, నేను జీవిస్తున్నాను కనుక మీరు జీవిస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి విషయాన్ని ఆనాడే చెప్పేసి ఆయన వెళ్ళారు. ఇంకా మరొక మాట మనం చూస్తే అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. యేసుప్రభు ఉంటేనట, ఇక్కడే ఉండిపోతేనట ఆదరణకర్త రాడట. సో ఆదరణకర్తను పంపించాలట. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి, ఇప్పుడు చూసేయండి జాగ్రత్తగా అందరూ, బీ అలర్ట్. ఆయన వచ్చి అమ్మ సువర్ణ, నువ్వు లేచి నిలబడు, నీకు పలానా గడ్డలున్నాయి, అవి కరిగించాలనుకుంటున్నాను. ఇదా పరిశుద్ధాత్ముడి పని? ఎక్కడ ఉందేటి బైబిల్? అలాగా ఉంటే చెప్పండి పోనీ. ఇంక రోజు ఇదే పెంటకూడవేమో ఆయనకి. బాబు శేఖరు, నువ్వు లేచి నిలబడమ్మా, నీకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి, నాకు కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు, నేను కాదు, నాకు కనబడుతుంది, నేను దాన్ని నిర్మూలించాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు పనులండి అవి, చిల్లర పనులు.
అందుకే గ్రంథం ఏం చెప్తుందంటే మరలా గుర్తుపెట్టుకోండి, ఆత్మ విషయంలో దూషణ చేయువాడు ఎప్పటికీ పాపక్షమాపణ పొందడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో అన్నాడు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎలా పడితే అలాగ పరిశుద్ధాత్మ పేరును వాడావా పోతావు, చచ్చిపోతావు. జాగ్రత్త. ఆయన క్వాలిటీని నువ్వెవడ తగ్గించడానికి, ఆయన శక్తిని నువ్వెవడ తగ్గించడానికి, ఆయనను గురించి లేని వార్తలు నువ్వెవడ పుట్టించడానికి. ఒకవేళ నీకు ఆ ధైర్యం ఉంటే చూపించాలి గ్రంథంలో. రోజు ఇదే పనుల మీద మాట్లాడుతూ ఉంటాడు, రోజు ఇదే పనులు, ఇంకా ఆయనకి పనులు ఉండవు, ఇదే పనులు. ఇంకా చిల్లర పనులన్నీ తీసుకొచ్చి ఎవరికంటే ఇస్తున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడికి. ఇక్కడ చదవండి ఇప్పుడు పరిశుద్ధాత్ముడి పనులు ఏంటో. చదవండి పరిశుద్ధాత్ముడి పనులు ఏంటో. ఆయన వచ్చేది ఎందుకట? పరిశుద్ధాత్ముడా నువ్వు వచ్చేది ఎందుకు అని అడిగితే ఆయన అంటాడు సంఘంతో, సంగమా ఆయన వచ్చి మొదట పాపమును గూర్చియు. పరలోకానికి ఆటంకం రోగమా పాపమా? దేవుని రాజ్యానికి ఆటంకం పాపమా రోగమా? పాపమే. రోగం ఉన్నా నిన్ను పరలోకానికి రావద్దని దేవుడు అన్నాడు. పాపం ఉంటే మాత్రం పరలోకానికి రానివ్వడు. రైట్. సో కాబట్టి పరిశుద్ధాత్ముడి పనుల్లో ప్రాముఖ్యమైన పనులు, ఆయన వచ్చి పాపమును గూర్చియు, రెండోదేంటి నీతిని గూర్చియు, మూడోదేంటి తీర్పును గూర్చియు, లోకమును ఒప్పుకొనజేయును. ఇప్పుడు నీతో ఒప్పించాలి, నిన్ను దిద్దాలి, సరిదిద్దాలి, కట్టాలి, నిలబెట్టాలి. అది ఆయన పని. ఈ జబ్బులన్నీ తీసేయాలి. పాపాన్ని గురించి ఒప్పుకోవాలి, నువ్వు విడిచిపెట్టాలి దాన్ని. తర్వాత నీతిని సంపాదించుకోవాలి, ఒప్పుకోవాలి. తీర్పు ఒప్పుకోవాలి. అమ్మో తీర్పుకు వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, తీర్పులోకి వెళ్ళకూడదు, ఆ తీర్పు నుంచి విడుదల పొందాలి. ఆ నీతిని వెతకాలి. పాపం దాన్ని విడిచిపెట్టాలి. మస్ట్ అండ్ షుడ్గా ఈ 3 కార్యక్రమాల్లో పరిశుద్ధాత్ముడు బిజీగా ఉంటారట. పరిశుద్ధాత్ముడు ఎందులో బిజీగా ఉంటారట? పాపం విషయమై, నీతి, తీర్పు, వీటి విషయమై లోకాన్ని ఏం చేయాలి? ఆయన ఒప్పింపజేయాలి. అది మస్ట్ అండ్ షుడ్గా ఆయన పని. అంతేగాని మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ ఇలాంటి సభలు జరిగినా, చిల్లర సభలు, దేవుని సభలు కాదు అవి, సాతాను సభలు. ఈ సాతాను సభల్లో ఎక్కడ చూడండి ఒకడు అంటాడు, నువ్వు పొడుగైపోతావు, పరిశుద్ధాత్ముడు నాతో చెప్తున్నాడు అంటాడు. ఏమవుతావట? ఇప్పుడు అంత పొడుగైపోయి ప్రపంచాన్ని ఏముద్రింతావు? పొట్టిగా ఉండడం వల్ల ప్రపంచానికి ఏమి నష్టం వచ్చింది? నువ్వు చెప్పు పోనీ. ఇప్పుడు నువ్వు పొట్టిగా ఉండడం వల్ల ప్రపంచానికి ఏమైనా నష్టం వచ్చిందా? బతకలేకపోతున్నావా? పొట్టిగా ఉన్నవాళ్ళకి గాలి అన్న అందుతులేదా ఇటు పీల్చుకోవడానికి? పొడుగున్నోళ్ళకి మాత్రం ఆక్సిజన్ ముక్కులోకి వెళ్తుందా? పొట్టుకున్నోళ్ళు జీవించట్లేదా? మరుగుజ్జోళ్ళు కూడా హాయిగా బతుకుతున్నారు కదా. అయినా మనం పుట్టినప్పుడు పొట్టుకు పుట్టామా, పొడుగు పుట్టించామా? ఎంత పుట్టాం? ఇంతే కదా పుట్టాం. ఏలాడేసే డాక్టర్ 2 పీకాడు ఏడకపోతే. ఇప్పుడైతే ఏలాడేయగలడు చేతులతో పట్టుకొని ఆ కాళ్ళని. ఇంత ఉన్నాం కాబట్టి ఇలా గిర్రం తిప్పి ఒకటి పీకుతాడు, ఏడవరా అని. కేరమంటాం, ఇంతే ఉంటాం. ఇంత ఉన్నవాళ్ళం ఇది ఇంత అయ్యాం, ఇంత లేకపోతే ఒక 5 అడుగులు ఎదుగుతావు. ఆ మాత్రానికి పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను పొడుగ్గా చేయబోతున్నాను బిడ్డ, మనం వింటాం. సిగ్గుండదు మనకి, క్రైస్తవ సమాజానికి సిగ్గుండదు, ఇలాంటివి వింటాం. తర్వాత ఈ ప్రేరాయలు రాసుకున్నాక పరిశుద్ధాత్ముడు చెప్పాడట, ఈ ప్రేరాయలు రాసుకున్నాక ఇక నీ జుట్టు ఊడదన్నాడంట పరిశుద్ధాత్ముడు. అది కూడా వింటాం. సిగ్గు సెరవలేని బతుకులు కదా మనయ్యి, అది కూడా వింటాం. మళ్ళీ ఒకడు అంటాడట, ఈ ప్రేరాయలు రాసుకున్నాక ఇక జుట్టు ఓడట్లేదట, లాగినా రావట్లేదట. చేతితో పట్టుకుని లాగినా ఏం చేయట్లేదట, రావట్లేదట. ఒకసారి నా దగ్గర రా బాబు, లాగి చూస్తాను, వస్తుందో రాదో చూద్దాం అనాలి మీరు. అలాగ అనరు. ఆహాహా దేవునికి మహిమ కలుగునుగాక, లాగినా రావట్లేదట అంటారు. ఈ బుర్ర తక్కువ వాళ్ళు అందరూ ఉండబట్టే వాళ్ళ ఆటలు అలా సాగుతున్నాయి. ఇది ఎంత పాపం చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు ఎంత పాపం మూట కట్టుకుంటున్నారో ఏమైనా అర్థమవుతుందా?
చాలా పెద్ద పాపం అండి అది, ఘోరమైన దుష్కర్మ. అంత గొప్ప శక్తివంతుణ్ణి, అంత మహత్తరమైన కార్యం మీద ఈ లోకానికి వచ్చి నీతో ఉండి పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయవలసిన బాధ్యతాయుతమైన పరిశుద్ధాత్ముడిని పట్టుకొని జుట్టుకి, పెంటకి, చెత్తకి, చెదారానికి, పనికి మాలిన గడ్డలకి, రోగాలకి వాడేస్తున్నారంతే. ఇక చప్పట్లు కొట్టేస్తారు ఎర్రి గొర్రెలు. ఒకళ్ళని నిలబెట్టడం, మీ ఆయన నిన్ను వదిలేసాడు, మెంటల్ హాస్పిటల్లో పడేసి కరెంట్ ఎట్టేయాలి వీళ్ళందరూ. నేనైతే అసలు అనుమానించను. నిజంగా మెంటల్ హాస్పిటల్ కానీ రామారెడ్డి గారితో మాట్లాడి, మానస బాబు బెడ్లో ఏమనంటే ఖాళీగా పెట్టండి, గుంపు గుంపులు లారీలు వేసి తీసుకొస్తున్నాం, కరెంట్ ఎట్టేంటి దరిద్రం వదిలిపోద్దని చెప్తాను నేనైతే. ఇది ఇప్పుడు ఏంటంటే ఇది ఏం పద్ధతులు ఇవి? ఏమర్థమైంది దేవుని జ్ఞానం? ఇది పద్ధతి, అది విధానం, అది ఉందా బైబిల్లో? అలాగా ఉందండి బైబిల్లో. ఇప్పుడు వాళ్ళు ఆయన వదిలేస్తే ఎక్కడికో పోతే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అది చెప్పి ఏమి సాధించాడు? ఈవిడికి ఏమొచ్చింది? ఇవి ఉండవు జనాలకి. కొట్టండి కొట్టండి అట. ఎవరిని కొట్టాలి? ఎవరిని కొట్టాలి? బాధ. యేసుప్రభు వారు ఎంత బాధపడ్డారంటే, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందన్న రోషం వచ్చేసింది ఆయనలో. కొరడాలు ఆయనే చేసుకున్నారట. ఎప్పుడు లేని సాత్వికుడు రౌద్రుడైపోయాడు. చాలా సాత్వికుడు యేసుప్రభు, కానీ రౌద్రం వచ్చేసింది ఆయనకి. కొరడాలు ఆయన చేత్తో ఆయనే చేసి మొత్తం తరిమి పడేశారు, మొత్తం అంతటిని బయటికి గెంటి పడేశారు. చిచి, ఈ స్క్రాప్ అంతా బయటికి తోసేయండి, చెత్త చెత్త అనుకున్నారు ఆయన. దేవాలయంలో ఉన్న స్క్రాప్ అది బయటికి ఏం చేయాలి దీని అంతటిని అనుకున్నాడు. అంత కోపం వచ్చింది యేసుప్రభు వారికి. కోపం అసలు ఆయనకి అంత కోపం ఎందుకు వచ్చింది? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అంగీకరించువాడు అంగీకరించునుగాక, చెవిగలవాడు వినుగాక. కొంతమందికి వినడానికి కూడా మనసు రాదు, ఎందుకంటే బాగా మునిగిపోయి ఉంటారు అందులో. ఆ మధ్య తొక్కండి 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 తొక్కండి, కరోనా వైరస్ను తొక్కండి, అదో పాట. అది ఆ గాయకుడు మొన్న నాతో పాటు హైదరాబాద్లో ఫ్లైట్లో వచ్చాడు, నా పక్కనే పడ్డాడు గాయకుడు. అలా చూశాను అంతే, మొహం ఎప్పుడు ఇంకా ఫ్లైట్లోంచి కిందకే, ఇటు పక్క రాట్లా. ఏం సార్ తొక్కారా అని అడుగుదాం అనుకున్నాను. కరోనా వైరస్ని బాగా తొక్కారా? ఇప్పుడు తొక్కుతున్నారా? ఇంకా తొక్కట్లేదా? మానేశారా? మరి ఇంకా అక్కడక్కడ కేసులు వస్తున్నాయి, వాళ్ళని కానీ తొక్కేస్తారా వెళ్ళి? సో మనకి ఇంక సెన్స్ ఉండదు. మనం ఏంటంటే ఒక మోసలో, ఒక గుడ్డి మార్గంలో, ఒక అజ్ఞాన మార్గంలో వెళ్ళిపోతాం, అంతే కదా. ఎంత జెన్యూన్గా, ఎంత ధైర్యంగా నిలబడి మాట్లాడుతుంటే నాకు పడి ఎడుతారు మళ్ళీ. పోనీ ఎవరైనా ఉన్నారా మాట్లాడేవాళ్ళు అంటే ఎవరు మాట్లాడరు. మాకు ఎందుకండి? మొన్న ఎవరు అంటున్నారు, సార్ మీరు భయపడరా అంటున్నారు. ఎలా భయపడాలో చెప్పు, పోని భయపడతాను అని నేను నేర్చుకోలేదు ఇప్పుడు వరకు ఎలా భయపడాలో. నువ్వు చెప్తే పోనీ ట్రై చేస్తాను ఎలా భయపడాలో. అనాలి అంతేనా? ఏమనాలి? దేనికి భయపడాలి చెప్పండి, మీరు చెప్పండి. దేనికి భయపడాలంటే అబద్ధం చెప్పేవాడు భయపడాలి, నిజాలు మాట్లాడేవాడికి భయం ఏంది? నిజం మీద నిలబడ్డవాడికి భయం ఏందండి? సరే, పరిశుద్ధాత్ముడి పనులు ఇవి కావమ్మో తండ్రి నీకు దండం, ఇవన్నీ పరిశుద్ధాత్ముడి పనులు కావివి, మాకు సంబంధం లేదు బాబయ్య, వీటితో అసలు మాకు సంబంధం లేదు, అసలు అందులో లేవు బైబిల్లో ఎక్కడ ఇలాంటివి ఉండవు, ఇలాంటివి బైబిల్లో ఉండవు. ఎవడ పడతాడు ఏది పడితే అది సృష్టించేసి మనకు అంటగట్టేస్తే కుదరదు. కాబట్టి మన 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 అన్నదమ్ముల్లో, మన అక్క చెల్లెమ్మల్లో జ్ఞానం రావాలి. మనల్ని ఎవరైనా చిన్న మాట అంటే పడలేం కదా. మన పరిశుద్ధాత్మను అంత హీనంగా చూపిస్తుంటే మరి ఎలాగా ఒప్పుకుంటున్నారు చెప్పండి? ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే అది. రోజుకో కొత్త వాళ్ళు పుట్టుకొస్తున్నారు ఇలాంటి వాళ్ళు. మనం మౌనంగా ఉంటే ఇంకా వాళ్ళు పుడతానే ఉంటారు పుట్టగొడుగుల్లా. ప్రశ్నించడం నేర్చుకోండి, అదే చెప్తున్నాను నేను. 2 ఉన్నాయి, ఒకటి ఫిలిప్పు, ఒకటి గారడీ సీమోను. ఒకటి ఫిలిప్పు, ఇంకోటి ఎవరు? గారడీ సీమోను. ఇద్దరు కలిసే ఉన్నారు. విచిత్రం, బైబిల్లో రాయబడిన సంఘటన విచిత్రం. ఈ విచిత్రాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇద్దరు కలిసే ఉన్నారు, వేరువేరుగా లేరు. గారడీ సీమోను ఎవరితో పాటు కలిసి ఉన్నాడు? ఫిలిప్పుతో కలిసి ఉన్నాడు. అంటే చీకటి కొంతకాలం పాటు వెలుగుతో ఉంది, వెలుగుతో పాటు కొంతకాలం చీకటి తిరిగింది. యేసుప్రభుతో పాటు ఇస్కరియోతు ఉన్నాడా లేదా?
కొంతకాలం పాటు ఉన్నాడా? తిరిగాడా? ఆయన బోధలన్నీ విన్నాడా? ఆయన దగ్గర ఒక మంచి హోదా కూడా సంపాదించుకున్నాడు, ట్రెజరర్ పోస్టు ఆ సంస్థలో. యేసుప్రభు వారి టీంలో ట్రెజరర్ ఎవరు? ఇస్కరియోతు యూదా. బ్యాగ్ మొత్తం ఆడి దగ్గరే ఉండేది. అందులో పడింది, ఎప్పుడు పడింది అప్పుడు దొంగిలిస్తూ వచ్చేవాడట. యేసుప్రభు వారికి కూడా చాలామంది సహకారులు ఉన్నారు. యోహన్న, సూసన్న, వీళ్ళందరూ యేసుప్రభు వారికి సహకారులు. ఆ ధనం సంచి ఒకటి మెయింటైన్ చేసేవారు యేసుప్రభు వారు కూడా. ఆ సంచిలో వేసిన కానుక ఇతగాడు దొంగిలిస్తూ వచ్చేవాడట. ఆ సంచిలో వేయబడిన ప్రతిదీ దొంగతనం చేసేవాడు ఇస్కరియోతు యూదా. దొంగ అంటే వెలుగుతో పాటు కొన్నాళ్ళు చీకటి కూడా ట్రావెల్ చేసిందనమాట. అలాగే ఇప్పుడు కూడా వెలుగుతో పాటు చీకటి నడుస్తుంది, వెలుగుల మధ్యలో చీకటి ప్రయాణం చేస్తుంది. వెలుగే చీకటి, చీకటి వెలుగు అనుకుంటూ ప్రజల్ని మోసం పోయేలా చేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ పనులు ఇవేనండి. ఇతో చిల్లర పనులు ఏం చేయడండి ఆయన. ఒకవేళ ఆయనకి అవసరం అనుకోండి, ఎంత పెద్ద టాస్క్ అయినా పూర్తి చేసేస్తాడు. అర్థమైందా? కొత్త అవయవాలు కావాలా, ఆయన ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాడు. కొత్త అవయవాలు చచ్చిపోయిన వాళ్ళని బతికించాలా, ఆయన బతికించాలనుకుంటే క్షణాల మీద ఏం చేస్తాడు? ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, బతికించేస్తాడు. ఓవరాల్గా ఆయన లక్ష్యం ఏంటంటే సంఘాన్ని ఆత్మీయతలో తీర్చిదిద్ది, సంఘాన్ని చక్కగా వర్ధిల్లింపజేసి నిత్య జీవానికి నడిపించటం. పరమ కనాను యాత్ర. ఆనాడు మోషే, ఈనాడు పరిశుద్ధాత్ముడు. ఇంకా మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆనాడు మోషే కూడా ఒక రకంగా కొన్ని విషయాల్లో ఇబ్బంది పడ్డాడేమో, కానీ పరిశుద్ధాత్ముడు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. మోషే కంటే గొప్ప నాయకుడు, మోషే కంటే గొప్ప మార్గదర్శి ఇక్కడున్నాడు. సో ఇప్పుడు ఈ మందని పరమకనానుకు నడిపించడానికి పరిశుద్ధాత్మ సహవాసంలో దేవుడు మనల్ని పెట్టాడు. అందుకే ఆత్మను సంచకరువు అన్నాడు. ఏంటట? ఆత్మ అనే సంచకరువు. ఎందుకు? ఆత్మ కలిగిన వారమై సత్క్రియలైన ఆసక్తి కలిగి నిత్య జీవ మార్గంలో యథార్థతను కాపాడుకుంటూ, నీతిని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడమే సంఘము యొక్క లక్ష్యం. అర్థమైందా? సంఘం లక్ష్యం అదే. సంఘం ఎప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రోగం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదనడానికి గ్యారంటీ లేదు. శరీరం ఎప్పుడూ రోగగ్రస్తం అవుతూనే ఉంటుంది. వైరస్లు అనేవి మన మీద అటాక్ చేస్తూనే ఉంటాయి. వ్యాధులు మన మీదకి వస్తూనే ఉంటాయి. వస్తుంటాయి, కొన్ని తగ్గుతుంటాయి, కొన్ని వస్తాయి, తగ్గవు. చావు వరకు కూడా మనం వ్యాధులను ఎదుర్కొంటూనే ఈ జీవితాన్ని కొనసాగించాలి. కానీ ఈ వ్యాధులన్నిటికంటే భయంకరమైన వ్యాధి ఆత్మకు పట్టిన రోగం, పాపం అనే రోగం. అది పోవాలి మనకి తప్ప ఇవి ఉన్నా లేకపోయినా మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ వీటిని కూడా ఆయన చిత్తమైతే తీసేయాలనుకుంటే అలా తీసి పడేయగలడు ఆయన. దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతున్న క్రమంలో ఆయన నీకు ఏ మేలైనా చేయగలడు. అర్థమైందా? సో ఇది విషయం. వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి పరిశుద్ధాత్మ శక్తితో నిలబెట్టాలంటే విధానం ఎలా ఉంది? దీన్ని వదిలేసి అమ్మా లేచి నిలబడు, విజయ్ నువ్వు లేచి నిలబడు, నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు దేవుడు అంటే, విజయ్ వాళ్ళ ఆవిడ ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి అన్నయ్య బాధగా ఉందన్నయ్య, పిల్లలు కావాలన్నయ్య అందనుకోండి, అది మనసులో పెట్టేసుకుని మన వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసినప్పుడు మనసులో పెట్టేసుకుని ఇదిగో లేచి నిలబడి నీకు పిల్లల్ని ఇవ్వబోతున్నాడని నేను చెప్పేయగలను కదా. తెలుసు నీకు ఏం అవసరం ఉందో నాకు తెలుసు. అంతే ఏడుస్తూ వచ్చేది ముందుకి, అన్నయ్య మీరు ఇంత గొప్ప ప్రవచనం చెప్తారని అనుకోలేదు అన్నయ్య అంటే ఇక్కడ డ్రామా క్రియేట్ చేస్తాం. ఈ డ్రామా అంతా పరిశుద్ధాత్ముడికి అవసరం లేదు. నీకు పిల్లల్ని ఇవ్వాలనుకుంటే నీ ప్రార్థనా గదిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద పడి, ప్రభువా నాకు పిల్లలు కావాలి, నీ వాక్యం వింటున్నాను, నీతిగా బ్రతుకుతున్నాను, యథార్థంగా బ్రతుకుతున్నాను, ఏదైనా అవకాశం ఉంటే మార్గం చూపించుతాంటే నీ ప్రార్థనా గదిలో మోకాళ్ళ మీద పడు. ఆయన నీకు ఇవ్వాలనుకుంటే అక్కడే ఇచ్చేస్తాడు, నువ్వు ఎక్కడికి తిరగక్కర్లే. నీ విశ్వాసం నీ ఇంట్లో పనిచేయదా? నీ విశ్వాసం అడవిలో పనిచేయదా చెప్పు? నీ విశ్వాసం చేప కడుపులో ఉన్నా పనిచేస్తుంది, అగ్నిలో ఉన్నా పనిచేస్తుంది, జలముల్లో ఉన్నా పనిచేస్తుంది. నాయన విశ్వాసం ఉంటే ఇందు అందు అనేవి సందేహం లేదు. ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం అక్కడ వర్క్ చేస్తుంది. అందుకే పాట ఉంది, జలములలో బడి నేను వెళ్ళినా
అవి నా మీద పారవు. అగ్నిలో బడి నేను నడచిన, జ్వాలలు నన్ను కాల్చజాలవు. వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కాబట్టి విశ్వాసం నాలో ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలట, కార్యం ఆయన చేస్తాడు. ఇక రోజు వాకింగ్ చెప్పడం మానేసి నువ్వు లేగు ఈ చిల్లర పనులన్నీ అవసరమా? చిల్లర పనులు ఎంతమంది ఉన్నారండి చిల్లర పనులు చేసేవాళ్ళు? అవన్నీ పరిశుద్ధాత్మ కార్యాలట. బేస్ బైబిల్లో చూపించి మాట్లాడమని చెప్పండి ఈసారి. ఎప్పుడైనా సరే ఎవరికి భయపడకండి, వెళ్ళండి ఈసారి. నేను చెప్తున్నా, వెళ్ళండి. మన పిల్లలందరూ వెళ్ళండి, ఎవడైనా సరే భయపడొద్దు ఈసారి. మనకు ఆ రైట్ ఉంది. నువ్వు చేసేది బైబిల్లో ఉందా అని అడగండి. లేదా నేను చెప్పాను కదా 1954 యాక్ట్, వీడు మా వాడు కాదండి, దొంగ క్రైస్తవుడు, నకిలీ క్రైస్తవుడు, దొంగ అపోస్తలుడు, మోసగాండ్రగు పనివాడు, మా ప్రభువు నామాన్ని మా పరిశుద్ధాత్మను అవమానపరుస్తున్నాడు, చాలామంది ఆత్మలను నాశనం చేస్తున్నాడు, కేసు పెట్టేద్దాం అంతే. తిప్పుదాం కోట్ల చుట్టూ, ఎవడు గెలుస్తాడో చూద్దాం. మీడియాని తీసుకెళ్దాం. మౌనంగా ఊరుకుంటే ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయండి. ఎంత పోరాటం చేస్తున్నామండి ఆత్మల రక్షణ కోసం. ప్రభు ఎంత వేదన అనుభవిస్తున్నారండి. నశించిపోతున్న ఆత్మల విషయంలో ఆయనకి ఎంత బాధ ఉంది, ఎంత ఆవేదన ఉంది. సత్యంలో నిలబెట్టి పరలోక ప్రయాణానికి పంపించడం మానేసి ఎప్పుడు చిల్లరగోల. వాళ్ళు ఎప్పుడు వాక్యం నేర్చుకుంటారు, ఎప్పుడు ఎదుగుతారు, ఎప్పుడు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు? ఇంకేమీ లేవు. అది పరిచర్య. అది దేవుడు పిలుపు అలా ఉంటుందా? చెత్త పనుల కోసం పిలుస్తాడా దేవుడు? చిచ్చిచ్చి, అలాంటివి మా ప్రభు పనులు కావవి. అసలు అలాంటివి బైబిల్ ఎక్కడ లేవవి. అర్థమైందా? ఆయన ఫిలిప్పుని అంటాడు, నువ్వు పరిగెత్తి అంటాడు, ఇలా రథాన్ని కలుసుకో. ఆత్మైనా చెప్పింది, నువ్వు వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో. పరిగెత్తాడు. రథంలో ఒక ఆయన కూర్చుని యెషయా గ్రంథం చదువుకుంటూ పోతున్నాడు నపుంసకుడు. ఆ పరుగు పరుగున వెళ్ళి ఒగుర్చుకుంటూ అడుగుతున్నాడట, అడుగు, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా? అడిగాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో, అయ్యా నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా? అప్పుడు ఆయన అంటున్నాడు రథంలో, ఎవడో ఒకడు నాకు త్రోవ చూపుకుంటే, 8వ అధ్యాయం అపోస్తుల కార్యాలు, ఎవడో ఒకడు నాకు త్రోవ చూపుకుంటే, అపోస్తుల కార్యాలు 8:29, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి కలుసుకోమని చెప్పాను. ఆ ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని. ఏది ఆత్మ చెప్తే ఎలాగుంటుంది? చిల్లర పనులు చెప్పడు ఇప్పుడు ఆత్మ, చిల్లర పనులు చెప్పడు. వెళ్ళు, ఆవిడకి ఉద్యోగం లేదట చెప్పు, వెళ్ళు. వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాడు చెప్పు, వెళ్ళు. వాళ్ళ అత్తగారికి ఏదో యాపిల్ పండు తక్కువైందట కొనుక్కెళ్ళమని చెప్పు. ఇలా పనికిమాల సంతంతా సీరియల్స్ అంతా. పరిశుద్ధాత్ముడికి పని లేదా సీరియల్స్ అంతా. ఈ సంతలన్నీ బయట చెత్త. ఇది చెత్త, ఇది ఒరిజినల్. నువ్వు వెళ్ళు. ఆర్థిక మంత్రి పోతున్నాడు, ఐథియోపియుల క్రింద అధిపతి, రాణి అయిన కందాకి క్రింద మంత్రి, ధనాగారం అంతటి మీద మంత్రి. వెళ్ళు, ఆర్థిక మంత్రి వెళ్ళు. వెళ్ళి ఆ రథాన్ని కలుసుకొని వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఎక్కించుకుంటే అప్పుడు అంటున్నాడట, అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగాడట. ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకున్నాడు. అతడు లేఖనాలను బోధించాడు. ఇతడు లేఖనాలలోని బోధ వింటే బాప్తిస్మం ఇచ్చేశాడు. మళ్ళీ అన్నాడు ఫిలిప్పు అతన్ని కలుసుకోలేదు. ఆత్మ ఫిలిప్పును మరొక చోట కొనిపోతే అతను ఇప్పుడు అజోతులో ఎక్కడో కనబడతాడు. చూడండి, అతను ఇప్పుడు ఎక్కడ కనబడ్డాడట? అజోతులో కనబడ్డాడట ఫిలిప్పు. ఏం పనిది పైకెక్కి నపుంసకుడా, నీకు గెడ్డ ఉంది, కడుపులో గెడ్డ ఉంది, గడ్డ గడిది గుడ్డ ఇదా? ఇప్పుడు గడ్డ ఉంటే గడిది గుడ్డు ఉంటే నీకు ఎందుకు అవి? ఆయనకు అవసరం అవి? ఒకటి దగ్గరికట ఎవడో పంపించారట దేవుడు. నాయనా శేఖర్ లేచి నిలబడు అన్నాడట.
శేఖర్ లేచేసాడు. అయ్యబాబాయ్ అయ్యగారికి నా పేరు ఎలా తెలిసిపోయింది. తెంగర సన్నాసి ఎవడొకటి చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే అయ్యగారికి ఏమీ తెలదు. ఇది పచ్చి నిజం. కావాలంటే ఎవడైనా నిన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు ఈసారి అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవడైనా నేను పేరు పెట్టి పిలిచినప్పుడు ఈసారి ఏం చేస్తావంటే, ఎవరైనా సరే, ప్రపంచంలో ఎవరైనా సరే, నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడలేదు, ఈ గుంపు అంతర గురించి మాట్లాడుతున్నాను. ఎవరైనా నేను పేరు పెట్టి పిలిచి ఈసారి ఏం చేస్తావంటే, నా ఇంటి పేరు ఏంటి తండ్రి అని అడుగు. పాస్టర్ గారు అనక ఇంకెతికిట మాట్లాడుతుంది లోపల దేవుడు కదా, అది నిజమైన దేవుడో దొంగ దేవుడో నీకు తెలిసిపోద్ది. అప్పుడు ఏమండి మా ఇంటి పేరు ఏంటండి అని అడుగు. అమ్మ మీ ఇంటి పేరా అంటాడు. అర్థమైందా? మా అత్తోరింటి పేరు ఏంటండి, అప్పుడు నమ్ముతానని చెప్పు. మరి నీ ఇంటి పేరు తెలిసే అవకాశం ఉంది, నువ్వు రాసేస్తేనే అక్కడ. లేకపోతే ఫోన్లో చెప్పేస్తాం, తెలియదు కదా, పక్కన వాళ్ళకి చెప్పేస్తారు, రాసేసి ఇచ్చేస్తుంటారు, ఫోన్లో చెప్పేస్తుంటారు, వాళ్ళు అది కాపీ కొట్టేసి చెప్పేస్తుంటారు. లేదా మా అత్తోరింటి పేరు ఏంటని అడుగు. దేవుడిని అడగడం తప్పలేదు, దేవుడే కదా ఇప్పుడు చెప్తుంది. విన్నావా నీ పేరు ఎలా చెప్పేశానో అన్నాడు అనుకో దేవుడు, చాలా సంతోషం దేవుడు గారు. ఇప్పుడు మా అత్తోరింటి పేరు కూడా చెప్పడు దేవుడు గారు. ఆ దొంగ దేవుడిని, నిజమైన దేవుడిని అయితే మనం అడగం, ఎందుకంటే మనం ఎంతైనా నమ్మదగిన వాడిని నమ్ముకున్నాం. ఆయన మీద మనకి ఎలాంటి అనుమానం లేదు. మనం ఎవరిని అనుమానిస్తున్నాం? దొంగలను అనుమానిస్తున్నాం. మన తండ్రి మీద మనకు అనుమానం లేదు, మన పరిశుద్ధాత్మ మీద, ఆయన కార్యాల మీద మనకు అనుమానం ఏమీ లేదు. బైబిల్లో ఉన్న వాటిని మనం నమ్ముతాం, ఇలా జరిగే ప్రతిదాన్ని నమ్ముతాం. కానీ చిల్లర పనుల గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ సెన్స్ ఉంటే ఇంకెవ్వడు ఎప్పటికీ మోసపోడు. వాళ్ళు అలాంటి పనికిమాలిన పనులు చేయడం మానేసి తర్వాత మెల్లిగా వాక్యం నేర్చుకుని సత్యం చెప్పడం మొదలు పెడతారు దారి లేక. మీరు ఎంటర్టైన్ చేస్తున్న కొలది, ఆడు ఎంటర్టైన్ అవుతున్న కొలది ఇంక ఇలాంటి పనికిమాలిన పనులు జరుగుతూనే ఉంటాయి. ముందు మనుషులు మారాలి, జనం మారాలి, ముందు బుద్ధి రావాలి. మీకు దేవుడు లెక్క అడుగుతాడు, జాగ్రత్త. ఏదో రోజు దేవుడు లెక్క అడుగుతాడు. ఈ ప్రసంగం విని మీరు ఊరుకోకండి, పంపించండి, అందరికి పంపించండి. మీ పనిది. నెక్స్ట్ ఈ లింక్ పట్టుకెళ్ళి ఎవరెవరికి పంపించాలి వాళ్ళకి గ్రూపుల్లో పెట్టడం, ఫేస్బుక్లో పెడతారో లేదా ఇన్స్టాగ్రామ్లో పెడతారో మీ ఇష్టం. ఈ ప్రసంగాలు గట్టికి పోవాలి జనాల దగ్గరికి. వాళ్ళు వింటారా వినరా, రేపు పొద్దున తీర్పులో లెక్క చెప్పుకుంటారు. ఉత్తరవాదులు వాళ్ళ ప్రాణాలకు వాళ్ళే ఉత్తరవాదులు. బైబిల్ బేస్ చేసుకుని మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆ నపుంసకుడికి పిలిపి ఏం చెప్పాడు? సువార్త చెప్పాడు. సువార్త విన్నాక అతను ఏం పొందాడు? రక్షణ పొందాడు. పరిశుద్ధాత్ముడి పని ఇది. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకాన్ని ఏం చేయాలి? ఒప్పుకొన చేయాలి. ఇది పని. అర్థమైందా? ఒకవేళ స్వస్థపరిచాడు అంటే పరిశుద్ధాత్ముడు, ఆ స్వస్థత అల్టిమేట్ ఉంటుంది. అల్టిమేట్ క్షణాలు, మళ్ళీ క్షణాలు కొత్త అవయవాలు ఇచ్చేస్తాడు. క్షణాల్లో కొత్త పార్ట్లు ఇచ్చేస్తాడు, కొత్త పార్ట్లు. ఆయనకి ఇష్టం లేదా ఎవడో. నిజం ఇది. పొద్దునగా చెప్పాను, పొద్దున మెసేజ్ విన్నారు అందరూ? బేతెస్తా కోనేరు. మళ్ళీ వినండి ఇంటికి వెళ్ళిన తర్వాత. బేతెస్తా కోనేరు ఆపేశాడు దేవుడు, చేయట్లేదు ఇప్పుడు ఆ కార్యం అక్కడ. ఆపేశాడు, ఆయనకి ఇష్టం లేదా ఆపేస్తాడు, ఆగిపోతాయి ఆ కార్యాలు, ఆపేస్తాడు అంతే. మనం ఎవరు అడగడానికని కూడా చెప్పినాడు. బేతెస్తా కోనేరులో ఆయా సమయాలకు దేవదూత వచ్చి నీళ్లు కదిలించి వెళ్ళేది, అందులో ఎవరు రోగులు దూకితే వాళ్ళు స్వస్థత పొందేవారు. ఇప్పుడు బేతెస్తా కోనేరు ఉంది, కానీ దేవుడు అక్కడ స్వస్థతలు జరిగించట్లా. ఎప్పటికే ఉంది. నేను వెళ్ళాను, ఆ వీడియో కూడా మీకు లింక్ పెట్టాను చూడండి, ఆ పిన్ చేశాను పొద్దున్న వీడియో కింద లింక్ పిన్ చేశాను కామెంట్లో, వెళ్ళి చూసుకోండి ఆ ఓపెన్ చేసుకుని. ఎప్పటికీ బేతెస్తా కోనేరు ఉంది, పాడుబడిపోయి ఉంది, కానీ అక్కడ స్వస్థతలు దేవుడు ఇదివరకు అట్లా జరిగించట్లా. ఆయనకి ఇష్టం లేదు, ఆపేశాడు. మనం ఎవరు అడగడానికి? ఆయనకి ఇష్టమైతే మళ్ళీ జరిగిస్తాడు. అది ఆయన ఇష్టమే, మన చేతుల్లో ఏమీ లేదు. ఆపేయాలన్నా ఆయన ఇష్టమే, జరిగించాలన్నా ఆయన ఇష్టమే. కానీ జరిగినా ఆపినా బైబిల్లో ఎలా ఉందో అలాగే చేస్తాడు తప్ప చిల్లర పనులు దేవుడు ఎప్పుడు చేయడు. ఆయన మహిమను, ఆయన ఘనతను ఆయన ఎప్పుడు తగ్గించుకోడు. ఆయన కార్యాలు జరుగుతాయి, ఆయన ఇష్టం అది. ఆయన చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నట్టు. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఈ అపోస్తల కార్యాల్లో ఈ ఫిలిప్పును గురించి మనం ధ్యానిస్తున్నాం కదా. ఇప్పుడు ఫిలిప్పు గొప్ప శక్తివంతమైన ప్రవక్తగా, శక్తివంతమైన దేవుని దాసుడిగా పరిచర్య చేస్తున్నాడు. ఈ పరిచర్య చేస్తున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుందో చూడండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చూడండి, పైన జరిగినటువంటి సందర్భం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఏం ప్రకటిస్తున్నారు వీళ్ళు? సువార్త వాక్యమును. వాక్యము అదే మనిషికి ఇంపార్టెంట్. రైట్. ప్రకటిస్తూ సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున ఏం చేశాడట ఫిలిప్పు? సూచక క్రియలు అంటే ఏంటని చెప్పాను? సూచక్రియలు అంటే ఏంటి? కంటికి కనబడేవి. సూచక క్రియ ఒక సూచనగా ఉండాలన్నమాట క్రియ.
అర్థమైందా? ఇప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేలాది మందికి పంచడం ఏంటది? సూచక్రియ. గాలిని సముద్రాన్ని గద్దించడం ఏంటది? సూచక్రియ. అర్థమైందా? అలాగే నీళ్ల మీద నడవటం ఏంటది? సముద్రం మీద నడవటం సూచక్రియ. అర్థమైందా? ఇలా ఉంటాయి సూచక్రియలు. మామూలుగా సూచక్రియలు అంటే చిల్లరగా ఉంటే లెక్కలేకండి. సూతి పినిసి గాల్లో లేపటం, ఉఫ్ అని చెప్పి చేతిలోంచి పవర్ తీయటం, ఈ కాదు మ్యాజిక్లే. సూచక్రియలు అంటే చాలా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మనం బుర్ర తిరిగిపోవాలి దెబ్బకి. దేవుడు చేసేవి కదా మరి. సూర్యుడిని ఆపేశాడు, చంద్రుడిని ఆపేశాడు, వర్షాన్ని ఆపేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురలేదట. అది సూచక్రియ అంటే. అర్థం? ఇలాంటి చాలా ఉంటాయి, పవర్ఫుల్ థింగ్స్ చాలా ఉంటాయి. సో అలాంటి గొప్ప గొప్ప మిరాకిల్స్, వాళ్ళ గొప్ప గొప్ప కార్యాలు ఫిలిప్పు ద్వారా జరుగుతున్నాయి. అతడు చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు కొత్త అవయవాలు వచ్చి స్వస్థత పొందారు. పక్షవాయువు, కుంటితనం అంటే అవయవాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి? పాడైపోయి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఏ అవయవాలు వచ్చినాయి? ఫ్రెష్గా కొత్తవి వచ్చేసినాయి. అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎలాగైతే అందమైన అవయవం ఉంటుందో అలాగ వచ్చింది కొత్త అవయవం, కొత్త పార్ట్, ఒరిజినల్ పార్ట్. అది ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. వచ్చేసినాయి వాళ్ళకి. ఆశ్చర్యపోయారు అందరూ. కొత్త అవయవాలు వచ్చేసినాయి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిన. పట్టణం అంతా సంతోషించిందట వీళ్ళ అద్భుతాలు చూసి. చూసారా? ఈ సూచక్రియలు అద్భుతాలు చూసి పట్టణం అంతా ఏమైందట? సంతోషించిందట. అది ఫిలిప్పు గారిని చూసి పట్టణం అంతా షాక్ అయిపోయి ప్రభు పాదాల దగ్గరికి వచ్చేసింది. అది సూచక్రియలు అద్భుతాల యొక్క మహత్యం. ఇప్పుడు అలా జరిగినా పట్టణం అంతా వచ్చేది. ఎందుకు రాదు? ఫిలిప్ వచ్చాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ ఉంటే అక్కడ చేసి పడేస్తున్నాడు ఆయన. అంతే తప్ప ఒక కళ్యాణ మండపం బుక్ చేసి షో చేస్తాను రమ్మని లేదు. పట్టణంలో తిరుగుతున్నాడు, బయట ప్రజల మధ్య తిరుగుతూ ఎవరికి నీడు ఉంటే వాళ్ళకి చేసుకుంటూ పోతున్నాడు. అది చూసి వాళ్ళు నమ్మేస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు మనం రాజమండ్రి వీధుల్లో తిరుగుతూ కళ్ళు లేనోళ్ళు కళ్ళు, కాళ్ళు లేనో కాళ్ళు ఇచ్చుకుంటూ పోతున్నాం అనుకోండి. వెనక్కి తిరిగి చూస్తే ఎంతమంది ఉంటారో తెలుసా? వెనకాల మన వెనకాల వెనక్కి తిరిగి చూస్తే ఎంతమంది ఉంటారో తెలుసా? పొలోమని ఎంబడిస్తానే ఉంటారు ఇంక మనల్ని. ఇంక ఈ జాంపేట మొదలుకొని, మార్కెట్ మొదలుకొని ఇంక అలా నలమంచందులో తిరుగుతా వచ్చామనుకోండి, కనబడినోళ్ళ లేపుకుంటూ పోవడమే. ఆ కొవ్వూరు బ్రిడ్జి దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చి అక్కడ పడుకున్న వాళ్ళందరినీ లే యేసుక్రీస్తునామమున స్వస్థపరుస్తున్న కొత్త అవయాలు తీసుకోలే అంటే దిగ్గులు లేచేస్తుంటారు. అంతే. ఇంకా మీడియా అంతా మన చుట్టూనే తిరుగుతుంటుంది కెమెరాలు వేసుకుని. బ్రేకింగ్ న్యూస్. ఇది ఎలా జరుగుతుందో ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. TV9, TV5 మొత్తం అన్నీ వస్తాయి. శాస్త్రవేత్తలు, డాక్టర్లు బుర్ర పీకేసుకుంటున్నారు. ఇది ఏం అర్థం అవ్వట్లేదు. దైవశక్తి ఇది. రోడ్డు మీద పోతున్నాడు, ఎవడు పడితే లేపుకుంటూ పోతున్నాడు ఫిలిప్పు. ఆ పట్టణం మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ పట్టణంలో గొప్ప సంతోషం కలిగింది. అలాంటి వాళ్ళు ఎక్కడైనా కనబడితే నేను చెప్తున్నా, అసలు వాళ్ళ కాళ్ళు పట్టుకుని వదలను. ఇంకా నా దేవుని శక్తి గలవాడు, నా దేవుని ఆత్మ గలవాడు, నా దేవుని బలముతో నడిపించబడుతున్న నిజమైన దైవజనుడు, ఇతనిలో ఈ వరాలన్నీ ఉన్నాయని నేను కాళ్ళ మీద పడిపోతాను వెళ్ళి. కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. నిజమైనవాడు ఉంటే నమ్ముతాను. ఎందుకు నమ్మనండి? మనందరం నమ్ముతాం. అందరూ నమ్మాలి. నమ్మనంటే ఎలా కుదురుతుంది? కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఫిలిప్పు కళ్ళ ముందు కనబడుతున్నావు, నమ్మాలా వద్దా? నమ్మాలి. నేనైనా నమ్మాలి, నువ్వైనా నమ్మాలి. మనం దేవుని శక్తిని కళ్ళ ముందు చూసినప్పుడు నమ్మకపోతే ఏం చేస్తాం? షో చేయలేదండి వీళ్ళు ఎవరో అపోస్తలు. పలానా కళ్యాణ మండపం తీసుకున్నాం, పలానా అక్కడ తీసుకున్నాం, రండి అందరూ అక్కడికి వచ్చేయండి, ప్రతి నెల 2వ బుధవారం వస్తాను, 3వ శనివారం వస్తాను అనలేదు వాళ్ళు. డైరెక్ట్ ప్రజల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటేనట రోడ్డు పక్కన రోగులను పడుకోబెట్టేసేవారట. వీళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటా, నీడ పడుతుంటా లేచిపోయేవారట పైకి. అంతే. వాళ్ళ వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతూ స్వస్థతలు చేసుకుంటూ పోయారు. సువార్త చెప్పుకుంటూ స్వస్థత చేసుకుంటూ వీధుల్లో పట్టణాల్లో తిరిగేస్తున్నారు వాళ్ళు. ఒరిజినల్. మరి డూప్లికేట్లు వాళ్ళ వీధుల్లోకి రావట్లా, వాళ్ళ పట్టణాల్లోకి రావట్లా. వాళ్ళ నీడ రోగుల మీద పడడానికి రోగుల్ని రోడ్ల మీద పడుకోబెట్టే పరిస్థితులు ఇప్పటివరకు ఎక్కడ లేవు. బైబిల్లో ఉన్నాయి. ఒరిజినల్ వరాలు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ డూప్లికేట్ గాళ్ళు
మేము గేదెల నూకరాజు కళ్యాణ మండపం బుక్ చేసుకున్నాం, సెకండ్ సాటర్డే అందరూ అక్కడికి వచ్చేయండి. ఏం చేస్తా వచ్చేస్తే చెప్పి ఏం చేస్తా వచ్చేస్తే అందరూ వచ్చేయండి నీళ్ళే అంటారు, మళ్ళీ మనం ఎవరిని తీసుకెళ్ళకూడదట. అసలు అది ఆ లాజిక్ నాకు అర్థం అవ్వలే. అందరూ వచ్చేయండి అని చెప్పింది ఎవడండి? వీళ్ళేనా? ఇప్పుడు విశ్వాసులమైన మనం మన విశ్వాసులు మళ్ళీ శాస్త్రుల పరిచయాలతో పోలిస్తారు వీళ్ళు. మనం శాస్త్రుల పరిచయాలు అంటే దరిద్రం, మనం విశ్వాసులం కదండి. ప్రభువుని నమ్మిన వాళ్ళు మనం వెళ్ళొచ్చు, వెళ్తే అవదవదు వెళ్ళిపో, తొక్కండి అలాగే చేశాడు. కుంటుకాల్లోని తీసుకెళ్ళారు ఒకరు, కాళ్ళు పట్టుకుని వదలట్లేదు, అయ్యా వదిలి చేస్తావా చేయవా వస్తుందంటే సైను పా అంటున్నాడు. ఆ మాత్రానికి పిలవడం ఎందుకు, అంత హడావిడి చేయడం ఎందుకు? మోసం, జాగ్రత్త. మోసగాడే భయపడతాడు, సత్య సంబంధి ఎవరికి భయపడి. బైబిల్ ఇలాగ ఉంది చూడండి, వీళ్ళు ఎక్కడైనా భయపడ్డారు. ఇప్పుడు పిలుపు గారికి వరం ఉందండి, చక్కగా వరాన్ని వాడుకుంటూ రోడ్డు మీద తిరిగేసాడండి ఆయన. ఎక్కడికో రమ్మని చెప్పలేదండి అసలు. వీళ్ళు చూడండి కావాలంటే, ఆ పట్టణంలోనే మిగులు సంతోషము కలిగెను. వరాన్ని వాడుకుంటూ తిరిగేస్తున్నారు. ఇప్పుడు పేతురు యోహాన్లు దేవాలయానికి వెళ్ళిపోతున్నారు, మెట్ల మీద కనబడ్డాడు కుంటోడు. అక్కడికక్కడ ఏం చేశారు? బాబు లే, ఏసునామంలో లే, కొత్త కాళ్ళు వచ్చేసినాయి, లేచాడంతే. కొత్త కాళ్ళు వచ్చేసినాయి, లేచాడంతే. అక్కడ గుడి దగ్గర గుడి మెట్ల మీద అయిపోయింది. ఈ మాత్రం దానికి మళ్ళీ కళ్యాణ మండపానికి వెళ్ళి పనే ఉంది. అంత ఈజీగా చేసుకుంటూ పోయారు వాళ్ళు. రోడ్ల మీద, పట్టణాల్లో, నడివీధుల్లో, ఎక్కడ పడితే అక్కడ స్వస్థతలు, అద్భుతాలు పబ్లిక్లో జరుగుతున్నాయి, చేసుకుంటూ వెళ్ళిపోయారు. అది పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్ముడు ఎంటర్ అయితే అంత పవర్ఫుల్గా ఉంటుంది. అదొక్కటే మీకు గుర్తుపెట్టుకోండి. అలాంటివి ఎక్కడైనా జరిగితే మీరు నమ్మండి, నో ప్రాబ్లం. నేను చెప్తున్నాను మీకు, వాక్యంలో ఉంది కాబట్టి. అలా ఎక్కడ జరిగినా మీరు నమ్మండి, మనందరం నమ్ముదాం. ఈ చిల్లర మాత్రం మనం నమ్మొద్దు, అది పరిశుద్ధాత్ముడు కాదు, దొంగ నాటకాలు అవన్నీ. నాటకాలు అవి, మోసాలు, దేవుని పేరట జరిగే మోసాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:13 చెప్పాడు ఇలాంటి వాళ్ళ గురించి. మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇప్పుడు చదవండి, కిందకి చదవండి. ఇప్పుడు అసలు వస్తున్నాడు, చదవండి. సీమోను ఒక మనుష్యుడు లోగడ పట్టణాల్లో ఏం చేస్తున్నాడట? గారడి అంటే అర్థం ఏంటి? జరగనది జరిగినట్టు చూపించి భ్రమకు గురి చేయటం గారడి. జరగనిది, నోట్ దిస్ పాయింట్, జరగనిది జరిగినట్టుగా చూపిస్తూ భ్రమకు గురి చేయడమే గారడి. ఇప్పుడు ఈ గారడి చేసేవాడి పేరు ఏం పేరు? సీమోను. ఈ సీమోనట తానెవడో ఒక గొప్పవాడనని వాడే చెప్పుకుంటున్నాడట. చెప్పుకుంటూ సమరయ జనులను విభ్రాంతి పరుస్తున్నాడు. విభ్రాంతి. ఇప్పుడు నేను ఈ మైకి తీసుకుని మీలో నడుచుకుంటూ వచ్చేస్తాను, వచ్చేసి ఎవరొక్కరిని చేయి పట్టుకు పైకి లేపుతాను. నేను నీకు తెలుసా అంటాను. బాబోయ్ 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 మీరు నాకు తెలియదండి అంటే, నీ పేరు నాకు తెలుసా? తెలీదండి. మన ఇద్దరికి ఎప్పుడైనా పరిచయం ఉందా? లేదండి. మరి నీ పేరు నాకు ఎలా తెలుసు? దేవుడు చెప్పాడండి బాబు. కొట్టండి చప్పట్లు, కొట్టండి. ఏమైంది ఇప్పుడు నీకు? నీకు ఏమైంది చెప్పు. నేను వచ్చా, నిన్ను పిలిచా, నిన్ను లేపా, నీ పేరు చెప్పా, అంతేనా? ఇంకేమైనా అయిందా అక్కడ? ఇంకేమీ లేదు. నువ్వు ఓవర్ ఎమోషన్ అయిపోతున్నావు. నువ్వు అంత ఓవర్గా రియాక్ట్ అయిపోయి చచ్చిపోతున్నావు. నువ్వు అక్కడ ఏం జరిగిందో చెప్పు ముందు. ఏమి జరగలా? నీకైనా కళ్ళు వచ్చినాయా? నీకైనా చేతులు మొలుచుకొచ్చినాయా? కాళ్ళు మొలుచుకొచ్చినాయా? బైబిల్లో లాగా ఏమీ లేవు. ఎప్పుడైతే నువ్వు ఓవర్ రియాక్ట్ అయ్యావో ఈ జనాలు కూడా కొట్టండి కొట్టేస్తారు. అక్కడ నుంచి వెనకాల ఒక సాఫ్ట్ మ్యూజిక్ టన్ 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 అని మ్యూజిక్ వస్తుంటుంది. ఇంకంతే అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? యేసు ప్రభువు ఉన్నాడు. దీనికే గారడి నాయన, అది గారడి. కొంచెం వాడండి, బుర్ర వాడండి. గారడీలు అవి బైబిల్ ఎక్కడా లేవు. చూపించామనుంటే బైబిల్ ఇలాంటివి ఎక్కడైనా అందరినీ కూర్చుండబెట్టడం,
జనాల్లోకి వెళ్ళడం, ఒకరిని పేరు పెట్టి పిలవడం, పైకి లేపడం, చప్పట్లు కొట్టించి మళ్ళీ కూర్చుండబెట్టేయడం. ఏమైనా చేసావా? ఇక మీదట మైకులు వేసుకుని వాళ్ళు వెనకాల వెళ్ళాలి. ఏమైనా జరిగిందండి? మరి ఎందుకు లోపల ఓవర్ రియాక్ట్ అయిపోయావు? పావలాకి 10 రూపాయలు హడావుడి చేసేవి లోపల అంటే ఆ మ్యూజిక్లో అలా చెయ్యాలనిపించిందండి. ఆ హడావుడిలో అందరు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తుంటే అలాగా రియాక్ట్ అయ్యానండి. ఓహో అంటే ఏమి జరగలేదా? అబ్బాయి ఏమి జరగలేదండి, వస్తా ఉండమన్నారండి మళ్ళీని మళ్ళీ వస్తా ఉంటే ఏమవుతాయట? అప్పుడు ఎప్పుడో జరుగుతాయండి. సో క్లియర్, ఇట్స్ క్లియర్, క్రిస్టల్ క్లియర్. నగ్న సత్యాలు ఇవన్నీ కూడా, నగ్న సత్యాలు. ఇది ఏ రోజు క్రైస్తవ సమాజానికి అర్థమవుతుందో నా బాధ, నా బోధ, ఆ రోజు క్రైస్తవ సమాజంలో మోసం చెయ్యాలంటే ప్రతోడు గడ వణికిపోతాడు. పాట ఎప్పుడో రాశాను, మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు. ఎప్పుడో రాసిన పాట అది, పీనుగు ఉన్న చోట గద్దల గుంపులంట అని. ఒక అద్భుతమైన పాట అది. సో మోసపోతున్నావు అంటే మోసం చేస్తున్నారు. బైబిల్ అలా ఉండవు. ఏదైనా జరిగితే ఆన్ ద స్పాట్ టక్క జరిగిపోతే అంతే. అంత ఫోర్స్ ఉంటాయి. డిలేలు ఉండవు. డిలే చేయడానికి ఆయనకి శక్తి ఏమైనా తక్కువైందా? సూర్యుని తిప్పుతున్నవాడు, చంద్రుని తిప్పుతున్నవాడు, భూమిని తిప్పుతున్నవాడు, భూమిని పండింపజేస్తున్నవాడు, జలపాతాలను నడిపిస్తున్నవాడు, సముద్ర తరంగముల ఘోషను అనచగలవాడు, తుఫానును రప్పింపగలవాడు, భూకంపములను రప్పింపగలవాడు, అగ్నిపర్వతములను బద్దలు చేయగలిగే శక్తి గలవాడు, ఆకాశమండలంలో కోటానుకోట్ల నక్షత్రాల కదలికలను నియంత్రిస్తున్న సర్వోన్నతుడు, సర్వశక్తుడైన దేవునికి ఇవి చిన్నవా పెద్దవా? బహు 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 చిన్నవి. ఆయన చేయాలనుకుంటే క్షణాలు పట్ట చిటికేసేలోపు అయిపోతాయి. అలా చేశాడు బైబిల్లో. కానీ ఇప్పుడు ఎక్కడ చూడు మోసం 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 మోసం. నేను ఎవరో వీడియోలో పృథ్వీపాల్ అంట సారపాక కమ్మలు ఉంటాడట. చూద్దాం ఈసారి అతని మీద కూడా దృష్టి పెడదాం. అతను ఒక ఆవిడని నిలబెట్టి కళ్ళు తెరంటున్నాడు. ఆవిడ తెరలాపోతున్నానండి అంటుంది. అది అద్భుతమట. మళ్ళీ మైకులో కళ్ళు మూసుకుపోయాయి అని చెప్తున్నాడు. ఏమైపోయాట? కళ్ళు నిజంగానే కళ్ళు మూసిపోయినాయి అక్కడ ఉన్న వాళ్ళందరికీ. మనోనేత్రాలు గుడితనం కలిగిందిలే, అది ఇండైరెక్ట్గా చెప్పాడు అనమాట. సో కళ్ళు మూసిపోయినట్టు తెరలాపోతుందట. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఉఫ్ అన్నాడు. అరే కళ్ళు వచ్చేసినాయి అంటుంది. ఏటి ఇలా మూసేసి అంటే నీ కళ్ళు వచ్చేసినాయా? ఇది అద్భుతమైంది, మనం చూసి నమ్మాలా? అన్యజనులు ట్రోల్ చేస్తున్నారండి ఈ వీడియోలో. మనోళ్ళు కాదు, అన్యజనులు. మనోళ్ళు నమ్మేస్తారులేండి, ఏది జరిగినా నమ్మేస్తారు. పేడబూరులో వండి పెట్టినా తినేస్తారు వీళ్ళు, నమ్మేస్తారు వీళ్ళు. కానీ అన్యజనులు ట్రోల్ చేస్తున్నారు. ఏందండి ఇది, ఇదేం దరిద్రం అండి. పిచ్చుకొక్కను వదిలేయాలి, కళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తాస్పాన్ తీసి మెల్లబడేయాలి, అప్పుడు ఎగురుకుంటూ వచ్చేస్తాయి కళ్ళు. ఆ మధ్య ఎవరో ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఒక ఆవిడ పూనకం వచ్చినట్టు కింద పడి ఇళ్ళ దొలుతుంది. ఫేస్బుక్లో బాగా వైరల్ అయింది వీడియో. అది కింద గుడి దగ్గర పూనకం వచ్చిందని ఇళ్ళ నాట్యం ఆడుతుంది, నాగిని డ్యాన్స్. ఈలోగా ఒక సరైన పిచ్చికొక మురుక్కుంటూ మీదకి వచ్చింది. దెబ్బకి దెయ్యం వదిలేసింది, లెగిసిపోయిందంటే పక్కన పరుగు. సో అలాగే ఏళ్ళ మీద కూడా శుభ్రం తాసుపాములో కట్టలపాములు తీసుకెళ్ళి వదిలేస్తుంటారు లోపల. అప్పుడు బుద్ధి వచ్చేది. ఎంత మోసాలండి, ఎన్ని మోసాలండి, ఎన్ని చూస్తున్నామండి సమాజంలో. సో కాబట్టి ఇవన్నీ దేవుని సంబంధమైన కార్యాలు కావండి, చిల్లర పనులు అండి ఇవి. చిల్లర పనులు, చిల్లరోళ్ళు నమ్ముతారు. నిజమైన దేవుని పిల్లలు అంటే చెత్తను అమ్మరు. చెత్తది స్క్రాప్ అని నమ్మకూడదు మనం అలాంటివి. అయ్యండి అది దేవుని కార్యం. బైబిల్లో ఉంటే చూడండి, బైబిల్ ఎంత శక్తివంతమైన కార్యాలు పెట్టుకొని ఎంత అద్భుతమైన కార్యం. గారడీలు అంటారు వాటిని. ఇతను గారడీలు చేసి జనాలను ఏం చేశారట? విభ్రాంతి పరిచినందున వారు అతనిని లక్ష్య పెట్టిరి. మెల్లిగా సెలబ్రిటీ అయిపోయాడట.
బాగా ఫేమస్ అయిపోయాడు ఇలాంటి చిల్లర పనులు చేసి. ఫిలిప్పు ఉన్నాడు, గారడి సీమోను ఉన్నాడు. ఫిలిప్పును నమ్ముదాం, గారడి సీమోను అయితే మనం ఏం చేయొద్దు, నమ్మొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా. కొంతమంది ఏమంటారంటే వీళ్ళు ఆత్మకార్యాలు నమ్మరని మన మీద ముద్ర వేస్తారు. జాగ్రత్త. ఆత్మకార్యాలు అగ్ని లాంటివి, బయటికి కనపడతాయి తప్ప లోపల అగ్నిని దాచలేం. అగ్నిని ఎవరైనా దాచగలరా? గుడ్డగప్పి మంటను దాచగలరా? అలాగే పరిశుద్ధాత్మ కార్యాలు కూడా ఎవడు దాచలేడు. అవి ఓపెన్గా జరుగుతాయి, పబ్లిక్లో జరుగుతాయి. అది ఆయనకున్న శక్తి. అది పిలుపులాగా ఉంటే మనం నమ్మాలి, పిలుపును నమ్మాలి. ఎవరిని నమ్మకూడదు? గారడి సీమోను నమ్మకూడదు. ఒకవేళ ఫిలిప్ అయితే మన కంటికి కనబడిపోద్ది, మన జీవితంలో కూడా జరిగిపోతాయి. ఒకవేళ ఫిలిప్ అయితే. గారడి సీమోన్ అయితే ఏమీ జరగవు, అంతా డ్రామా, ఏదో అలా బొమ్మ చూపిస్తుంటారు అంతే మీకు, అంతే. అదేమో గారడి సీమోను, ఇదేమో ఫిలిప్పు. ట్రాన్స్ అని ఒక మూవీ తీశారు మలయాళం వాళ్ళు, ఫహద్ ఫాజిల్ హీరోగా. ట్రాన్స్, TRANCE, ట్రాన్స్ అని ఒక మూవీ తీశారు. అందులో కొన్ని నిజాలు చూపించారు ఇలాంటి వాళ్ళ గురించి. అవి పచ్చి నిజం అది అందులో, ఆ సినిమాలో. కావాలంటే చూడండి, ఆ సినిమా చూడండి. ఎందులోనే ఉంది, ప్లాట్ఫామ్లో ఎక్కడో, OTTలో ఎక్కడో ఉంది ట్రాన్స్ అని. ఆ సినిమా చూడండి, తప్పేమీ లేదు. కొన్ని విషయాలు అర్థమవుతాయి మీకు. ఓహో, ఇలాగనమాట మన క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయి కొన్ని మీకు అర్థమవుతాయి. అర్థమైందా? బయట వాళ్ళకి తెలిసిపోతుంది మన దగ్గర ఏం జరుగుతుందో. మనకు లోపల ఉన్న వాళ్ళు మనకు అర్థం అవట్లే. బైబిల్ చదివి అర్థం చేసుకోవాలి. చూడండి, అప్పుడు ఈ గారడి సీమోను అతడు బహుకాలము గారడీలు చేయిచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టేశారు. ఇప్పుడు 12వ వచనం చూడండి. ఒరిజినల్, డూప్లికేట్, ఒరిజినల్ పక్కనే ఉన్నాయి చూడండి. ఇప్పుడు 12వ వచనం. గారడి సీమోను కుంటోళ్ళు కాళ్ళు ఇవ్వలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. గారడి సీమోను కుంటోళ్ళు కొత్త కాళ్ళు ఇవ్వలేదు. గారడి సీమోను గుడ్డోళ్ళు కళ్ళు ఇవ్వలేదు. గారడి సీమోను పక్షవాయువు గల వాళ్ళని ఎప్పుడూ లేపలేదు. గారడి సీమోను నిజమైన అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టలేదు. వాటి ద్వారా శరీరంలో సంభవించిన రోగాల్ని తీసేయలేదు. ఇప్పుడు అపవిత్రాత్మ అంటే కేవలం ఏదో ఎగిరి గంతులేసి హాహా అని అరవటం కాదు. ఒక ఆవిడికి నడుము వంగగొట్టేసిందట. దేనివల్ల వంగిపోయిందట నడుము? అపవిత్రాత్మ. కొన్ని రోగాలు సూచనలు ఉన్నాయి వాళ్ళలో. అపవిత్రాత్మ ఉన్న వాళ్ళకి శరీర అవయవాల్లో కూడా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళగొట్టేశాడు. ఒకడికేమో మోగదయ్యం పట్టిందట, అంటే మోగతనాన్ని క్రియేట్ చేసింది. ఒకడేమో నురుక్కొక్కుతున్నాడు, అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్ళలో పడిపోతున్న లక్షణాలు ఇవి. సిమ్టమ్స్ బాడీలో కూడా కనబడుతున్నాయి. ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అయినాయి వాళ్ళకి. ఈ అపవిత్రాత్మలు పట్టడం వల్ల ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అయినాయి. అప్పుడు అపవిత్రాత్మ పోవటంతో పాటు ఆర్గాన్ కూడా ఏమైపోయింది? బాగైపోయింది. ఆవిడ నడుము వంగిపోయి ఉన్న ఆవిడ వెన్నుపూస సెట్ అయిపోయింది. పట్ 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 మన శబ్దం వచ్చి వెన్నుపూస అలాగా నిలబడిపోయింది అనమాట. అద్భుతం అంటే అది. ఈ గారడి సీమోన్ గడికి ఏమి రావు. ఇదంతా గారడీ చేయటం, మీ మధ్యలోకి రావడం, అటు ఇటు తిరగడం, మైక్ పట్టుకోవడం, మైక్ ఇవ్వడం, కాసేపు షో చేయడం, మ్యూజిక్ పెట్టడం, ఇంతే కదా. ఇంకేముంటాయి అక్కడ? పొద్దునంతా ఉన్నా అదే జరుగుద్ది. రోజంతా కూర్చొని అయ్యే ఏముండదు ఇంక అంతకు మించి. మధ్యలో కొన్ని పాటలు, మళ్ళీ ట్రాన్స్లోకి తీసుకెళ్ళడం, మళ్ళీ అరవడం, కేకలేయడం, గొంతులేయడం, మధ్యలోకి వచ్చేయడం. నువ్వు ఎప్పుడైనా నన్ను చూసావా? నేను ఎప్పుడైనా నిన్ను చూసానా? చూడలేదండి. మరి నీ పేరు నాకు ఎలా తెలిసింది? గుంపులో గోవిందయ్య ఎవడో చెప్పాడండి. ఎలా తెలుస్తుంది? పేరు తెలిస్తే ఏమైపోయింది? ఇప్పుడు ఆ బుర్ర రాదు మనకి. అంతే, క్లియర్. అక్కడతో క్లియర్ అయిపోయింది అంతే. ఇదే అద్భుతం. ఇదే మనం బలంగా నమ్మేయాలి. దీన్ని రుద్దేయాలి మన మీద, మనం నమ్మేయాలి. ఈ గారడి సీమోను కూడా అలాంటి గారడీలు చేస్తున్నాడట. చూడండి, ఈయన ఏమనేహారట చివరికి? 10వ వచనం. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు. కొంతమందికి పెద్దోళ్ళు అని చెప్పుకుంటారు, వాళ్ళకి బుద్ధి బుర్ర ఉండదు. అందులో చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని వరకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచో. చివరికి ఏం పేరు పెట్టించారట గారడి సీమోనికి? చెప్పండి. గారడి సీమోనికి ఏమని పేరు పెట్టారు? దేవుని మహాశక్తి. బాబా బాబా బోలే బాబాను కూడా అలాగంటారు జనాలు. బోలే బాబా తెలుసు కదా. మన చాలామంది అతని కాళ్ళకు అంటుకున్న మట్టి కోసం వెళ్ళి తొక్కిసలాటలు చచ్చిపోయారు. అతని కాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆ మట్టి కోసం ప్రయాసపడి ఆ మట్టి పోగేసుకోవడానికి వెళ్ళారు. ఫార్చ్యూనర్లు కారుల్లో, పెద్ద పెద్ద BMWలో, ఇలాంటి పెద్ద కారుల్లో పోయారంటే అక్కడ కోటీశ్వర్లు కూడా మట్టి కోసం కొట్టుకున్నారు వెళ్ళి. ఆడు గొప్పోడు.
ఎంతమందిని ఎర్రగొర్రెల్ని చేసినోడు. ఆడు ఇంకానయ్యా ఒంటికో దీనికో పరిగెత్తలేదు వీళ్ళు, దానికి కూడా పోతారు వీళ్ళు. అతను కూడా మనలాంటివాడే, బోలేబాబా కూడా పైనుంచి దిగొచ్చినాడు కాదు, కానీ అతను నడుచుకుంటూ వెళ్తేనట ఆ మట్టి కోసం కొట్టుకున్నారట వీళ్ళు. చచ్చిపోయారు చాలామంది ఆ తొక్కిసలాటలో, చాలామంది హైందవ సోదరులు చచ్చిపోయారు. అక్కడ కూడా ఉన్నారు ఇలాంటి ఫేక్ గళ్ళు, మన దగ్గర ఉన్నారు. దేవుని మహాశక్తి, ఏ శక్తి లేదు అక్కడ, కానీ మోసం ఉంది. తర్వాత చదవండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి, ఒరిజినల్ సత్యవాక్యం చెప్పుకుంటూ తిరుగుతూ చేశాడు. శక్తి దేవుడిస్తే చేశాడు. ఒరిజినల్ ఫిలిప్పు నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మం పొందిరి. ఒక ఆయన అంటాడు కదా, నువ్వు చేయగలవా అద్భుతాలు అంటాడు నన్ను. నువ్వు చెయ్యి అంటాడు. నేను అన్నాను, నాకు అద్భుతాలు చేసే శక్తి నా దగ్గర అయితే దేవుడు ఆ వరం అయితే నాకు ఇవ్వలేదు, నేను సత్యవాక్యం చెప్పగలను. ఇప్పుడు ఎవరైనా అద్భుతాలు చేసే వరం ఉన్నోడు ఉంటే అక్కడికి నన్ను తీసుకెళ్ళు. ఉంటే నేను అతని కాళ్ళకి దండం పెట్టి, బాబయ్య దేవుడు నిన్ను బాగా వాడుకుంటున్నాడు, నీకు వందనాలని చెప్పి ఫోటో తీసుకుని వస్తానని చెప్పాను. అంతే కదా. నేను సత్యవాక్యం చెప్పి ఆత్మలను రక్షించి నిత్య జీవానికి నడిపించడం ఇదే నా పని, నా దేవుడు నాకు ఇచ్చిన పని. మోసాలను ఖండించడం, తప్పు దిద్దటం, ఖండించి గద్దించి బుద్ధి చెప్పటం, నిజాన్ని నిర్భయంగా ప్రకటించి విశ్వాసం వాక్యం ద్వారా పుట్టించి ప్రభువులో నిలబెట్టడం, అది నా రెస్పాన్సిబిలిటీ, అది నా బాధ్యత, అది నా పని, నా దేవుడు నాకు అప్పగించిన పని. అద్భుతాలు నమ్మనని నేను చెప్పట్లా. అద్భుతం జరిగితే ఎవడైనా ఏం చేయాలి చెప్పండి? ఎవడైనా ఏం చేయాలి? నమ్మాలి. నేనైనా నమ్మాలి, నువ్వైనా నమ్మాలి. కళ్ళ ముందు కనబడితే నమ్మనంటే ఎలా కుదురుతుంది? మనం దేన్ని నమ్మమని చెప్తున్నాం? ఫిలిప్పుని నమ్మమంటున్నావా, గారడి సీమోని నమ్మమంటున్నావా? అది గారడి సీమోన్లు మేము నమ్మం. ఎవరిని నమ్ముతాం? ఫిలిప్పుని నమ్ముతాం. ఫిలిప్ ఇప్పుడున్నా నమ్ముతాం, ఎక్కడున్నా నమ్ముతాం. ఫిలిప్ ఒరిజినల్, రోడ్డు మీదకి వచ్చేస్తాడు అవసరం అయితే. గారడి సీమోను దొంగ, ఆడు రోడ్డు మీదకి రాడు, నిన్నే ఆడి దగ్గర రప్పించుకుంటుంటాడు షో చేయడానికి. కానీ నీకు అక్కడ ఏం జరగవు, విభ్రాంతికి గురి చేస్తాడు. అక్కడ టెక్నిక్స్, నంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఒకటి కాదు రెండు కాదు. అర్థమైందా? నంబర్ ఆఫ్ టెక్నిక్స్. చూడండి, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొందాడటండి చివరికే. ఎందుకు? ఒరిజినల్లే కదా. ఒరిజినల్కి డూప్లికేట్గా ఎప్పుడు ఏమవ్వాలి? భయపడాలి. నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక క్రియలు గొప్ప అద్భుతాలు జరుగుట చూచి గారడిగాడే విభ్రాంతి పొందాడట. అందరినీ విభ్రాంతి పరిచేవాడు ఫిలిప్పు వాళ్ళు ఏమయ్యాడు? విభ్రాంతి పొందాడు. అమ్మా, ఇది ఒరిజినల్. ఇది మనం ఎన్నాళ్ళు చేసినవేంటి? గారడీల చీప్ ట్రిక్లు, మన అన్ని చీప్ ట్రిక్లు, ఇవన్నీ చీఫ్ వర్క్స్. ఇవి చీప్ కాదు, చీఫ్ వర్క్స్ ఇవి. మనం చేసేవి చీప్ ట్రిక్స్ ఇవి అని అనుకున్నాడు. అవి అద్భుతాలు సూచక్రియలు, ఇవేమో పనికి మాలిన దరిద్రపు పనులు, చిల్లర పనులు. టచ్ ఏవి టచ్? నువ్వు పడపోతే తోసేస్తాడంతే నొక్కేసి, ఇంకా నేను మెండ పట్టేది జాగ్రత్త. ఆ పడుడేంది లేచుడేంది ఇప్పుడు వరకు నాకు అర్థమై చావలేదు. నిజం. ఆడు ఎందుకు తోస్తున్నాడో, ఈ దిక్మాలుడు ఎందుకు పడ్డాడో. పడేటప్పుడు కూడా అలా పడిపోతారేటి? దెప్ప ముగ్గిపోద్ది, పొచ్చకాయ పగిలినట్టు పగిలిపోద్ది ఇలా పడిపోతేనే. ఎలా పడతారో చూసారా ఎప్పుడైనా? వెనకాల పట్టుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వెనకాల ఎవరైనా అలా మెల్లగాను కాళ్ళు ఇలా ఉంచి అలా కూర్చుంటారు చక్కగా. ఈ పడిపోతానన్న వాళ్ళని మీరు శుభ్రంగా ఫస్ట్ అంతస్తులోకి తీసుకెళ్ళి చేయించండి. అలాంటి చుట్టూ గోడ లేకుండా, చుట్టూ గోడ ఉండకూడదు, మేడ టాప్ మీదకి తీసుకెళ్ళిపోయి అక్కడ చేయాలి. ఇది అస్సలు పడ్డాడు. ఇది పచ్చి నిజం. ఎందుకు పడ్డావు? ఆడికి తెలుసు ఇప్పుడు ఇక్కడ నుంచి పడితే లేపేవాడు ఉండడు, మొత్తానికి ఏమవ్వాలి? వెళ్ళాలి మొత్తానికి. అందుకని అక్కడ పడ్డావు.
ఇక్కడ ఈ చిల్లర వెనకాల ఇద్దరు ఉంటారు మళ్ళీ పట్టుకోవడానికి సైతాన్లు. ఆ పెద్ద సైతాన్ తోస్తే ఈ చిన్న సైతాన్లు రెండు పట్టుకుంటాయి. అప్పుడు ఈ బుల్లి సైతాన్ని పడతాడు. అంతే తప్ప అక్కడ ఏ దేవునికి వచ్చిన మహిమ ఏంటి? దేవుడు ఏమైనా చెప్పాడు ఇవన్నీ మీరు ఇలా చెయ్యండి, రోజు ఇదే చిల్లర పనులు చేసుకు, ఎప్పుడు ఇదే పని, ఇంకో పని ఉండదు. ఇంకా అదే వచ్చు, అలాగే అదే వచ్చి ఇంకేం పని ఉండదు. నువ్వు విశ్వాసం వెళ్ళినా తోస్తారు, విశ్వాస కానోడు వెళ్ళినా తోస్తారు, ఎవడెళ్ళినా తోస్తారు. ఇంకా తొయ్యడాలే తప్ప ఇంకోటి ఏం ఉండవారా ఆయన మీ దగ్గర? ఉండవా? ఇంకేం ఉండవు. ఇవే వచ్చి మాకు సంవత్సరాల తరబడి దరిద్రం చూసి సిరాకు వచ్చేస్తుంది. అయినా జనాలకు అవే కావాలి. చదవండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొందాడట. ఫిలిప్పును ఎడబాయకుండి సూచిక్రియలు గొప్ప అద్భుతాలు జరుగుడు చూచి విభ్రాంతి పొందాను. అప్పుడు 17వ వచనం చూడండి. అప్పుడు పెద్దలు వచ్చారట, అపోస్తలులు పేతురు యోహాన్లు. వారు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మను పొందారు. అపోస్తలులు చేతులుంచుట వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి డబ్బులు తెచ్చాడటండి. ఇన్నాళ్ళు దోపిడీలు చేసి మోసాలు చేసి సంపాదించిన డబ్బులు ఉంటాయి కదా వాడి దగ్గర, ఈ డబ్బులు పట్టుకుని వచ్చాడట. ద్రవ్యం తెచ్చి ఎవరి దగ్గర పెట్టాడట? పేతురు గారి దగ్గర, యోహాను గారి దగ్గర, పెద్దల దగ్గర డబ్బులు పెట్టాడట. పెట్టి నేనెవని మీద చేతులు ఉంచుతున్నో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకివ్వండి అని అడిగాడట. చూసారా? ఏమంటే దేవుడు ఎప్పుడు మోసగాడికి వరాలు ఇస్తాడా? హృదయ రహస్యాలు ఎరిగినవాడు. అదేదో అంటారు చూడండి, ఏదో సామె చెప్తారు, ఎదవలకి పదవులు ఇస్తేనట మొత్తం నాశనం చేశారట. అలాగా పనికిమాలినోళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు వరాలు, శక్తులు, జ్ఞానం, వివేకం ఇవ్వడు. దానికి ఒక అర్హత సంపాదించుకోవాలి. లేకపోతే రావండి, అవి రావు. కొంతమంది అంటున్నారు కదా, నీకు వాక్యం చెప్పే వరం ఇచ్చాడు దేవుడు, అదొకటి వాడుకో, మా జోలికి రాకంటున్నాడు ఒకడు. నాకట ఏ వాక్యం అయినా చెప్పగలిగే వరం ఇచ్చాడట దేవుడు. వాడికి అర్థమైందట. మాట్లాడగలిగే శక్తిని ఇచ్చాడట, అది అర్థమైందట. అందుకని ఆ వరం జోలికి నేను వెళ్ళకూడదట. ఇదేమన్నా బాగుందా? అంటే ఇప్పుడు నేను ఏమనాలంటే, నీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు బోధంతా చేసేసి నువ్వు నా జోలికి రాకనాలి లేనప్పుడు దానికి ఒప్పుకుంటారా? ఏంటండి ఎంతకాలం అండి? జ్ఞానం వెలుగులో ఉన్నంత వరకు బాగా చదివితే మనకు అర్థమవుతుంది. డబ్బులు పట్టుకెళ్ళి పెట్టాడట. డబ్బులు పట్టుకెళ్ళి పెట్టి ఏం చేశాడట? ఈ వరం నాకు కూడా ఇవ్వండి. అప్పుడు అందుకు పేతురు అంటున్నాడు చూడండి, 20వ వచనం, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించు తలంచునందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. శాపం. పోతావరే అన్నాడు పేతురు గారు. నీ వెండి నీతో కూడా అంటే నీ వెండి నశిస్తుంది, నువ్వు నశిస్తావు. నీ డబ్బు ఎందుకు పనికి రాకుండా పోతావు, నువ్వు పోతావు, నీ డబ్బు పోద్ది అన్నాడు. నీ వెండి నీతో కూడా నశించునుగాక. నెక్స్ట్, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. దేవుడు నీకు ఇలాంటివి ఇవ్వడు, నీకు ఇందులో పాలు పంపులు లేవు, గెట్అవుట్ అన్నాడు. అప్పుడు మరి వెంటనే గారడి సీమోను మారిపోయాడా? గారడి సీమోను మారు మనసు పొందాడా? చెప్పడం వరకే పేతురు గారి, యోహాను గారి బాధ్యత. వీడు ఏమంటున్నాడు తెలుసా? తర్వాత గారడి సీమోను తన పాపాన్ని ఒప్పుకోకుండా ఏమంటున్నాడు చూడండి, 22, కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకో, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. గారడీలు చేస్తూ ప్రజలను విభ్రాంతిపరిచి దేవుని మహాశక్తి అనబడిన వాడితడే అని ప్రజల్లో పేరు సంపాదించుకుని గొప్పవారు మొదలుకొని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు అందరూ వాడి పాదాల మీద పడేంతటి సెలబ్రిటీ రేంజ్ సంపాదించుకున్న గారడి సీమోన్ని పేతురు యోహాన్లు నిలబెట్టేసి ఏమంటున్నారు? మారు మనసు పొందు బిడ్డ. ప్రేమగానే చెప్పారు, నువ్వు మారు మనసు పొందు గారడి. మరి బాబు గారడి, నువ్వేం పొందు? మారు మనసు పొందు. ఒకవేళ నువ్వు మారితే నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. అంత చక్కగా చెప్పారు. చెప్తే ఈడు మారాడా? పేతురు యోహాను ప్రేమగానే చెప్పారు ఈ గారడి సీమోనికి. ఏమని చెప్పారు? ఇదిగో నువ్వు నీ చెడుతనం మానుకో. సెలబ్రిటీలు నమ్ముతున్నారు కదా, పెద్దోళ్ళందరూ నిన్ను నమ్ముతున్నారు, గొప్ప వాళ్ళందరూ నిన్ను నమ్ముతున్నారు కదా, నువ్వేదో పెద్ద సెలబ్రిటీ అయిపోయాను కదా అనుకుంటున్నావేమో.
నువ్వు చేసేవి చిల్లర పనులు, గారడి పనులు. నీకు నిజమైన దేవుని ఆత్మశక్తి ఇవ్వబడదు. నీ ద్రవ్యంతో నువ్వు దేవుని శక్తిని కొందామని చూస్తున్నావు, అది నీకు ఎప్పటికీ రాదు. నువ్వు కుంటోళ్ళు కాళ్ళు ఇవ్వలేవు, నువ్వు గుడ్డోళ్ళు కళ్ళు ఇవ్వలేవు, నువ్వు పక్షవాయువు గల వారిని లేపలేవు, నువ్వు మరణశయ్య మీద ఉన్న రోగిని, మరణశయ్య మీద ఉన్నటువంటి వ్యక్తిని లేపలేవు, నువ్వు చనిపోయిన వారిని బ్రతికించలేవు, నువ్వు నీళ్లను ద్రాక్షారసంగా మార్చలేవు, నువ్వు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచలేవు, నువ్వు నీళ్ల మీద నడవలేవు, నువ్వు ఇలాంటి ఏ కార్యాలు చేయలేవు గారడి సీమోను. కానీ నిన్ను చిన్నవారు మొదలుకొని గొప్పవాని వరకు, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని వరకు అందరూ దేవుని మహాశక్తిని నీకు పేరు పెట్టేశారా గారడి సీమోను. కానీ నీ దగ్గర ఏ శక్తి లేదు. పేతురు యోహానులు చెప్తున్నారు, మారు మనస్సు పొందు, నీ వెండి నీతో కూడా నశిస్తుంది. మారు మనస్సు పొందు గారడి సీమోనా, జాగ్రత్త అని చెప్పారు. అప్పుడు కింద మాట, నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను సాతాను యొక్క ఆలోచనలలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. క్లియర్గా కొండబద్దలు కొట్టేశారు. బాబు నువ్వు చేసేది తప్పు, నువ్వు మారు మనసు పొందు, నువ్వు తప్పు చేస్తున్నావు, మారు మనసు పొందు, అంతే. కొండబద్దలు కొట్టేశారు. ఒక గారడి సీమోను, పేతురు, యోహాను ముగ్గురు కూర్చున్నారు. గారడి సీమోను కొండబద్దలు కొట్టేశారు, పేతురు యోహాను కలిసి. ఇప్పుడు ఏం చేయాలి సీమోను? రూల్ అయితే ఏం చేయాలి? మారాలి. అవకాశం ఇచ్చాడు దేవుడు మారడానికి. కానీ కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి వరకు ఈయన్ని నమ్ముతున్నారు కదా, నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారు. ఇంకెలా మారతాడు? ఇప్పుడు జనం సపోర్ట్ ఉందండి, ఎందుకు మారతాడు? వాడికి డబ్బు కావాలి, డబ్బు సంపాదించుకోవాలి. డబ్బు సంపాదించాలంటే చిల్లర పనులు చేయాలి. చిల్లర పనులు తప్ప వాడికి ఏం రాదు. వాడికి వచ్చింది గారడీలు చేయడం. ఇప్పుడు సడన్గా గారడీలు మానేయమంటే ఇంకేం చేస్తాడు? మారు మనసు పొందితే ఇంక పిలుపు దగ్గర ఉండి నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి. అలా వాక్యం నేర్చుకుని మారాలంటే ముందు బతుకు మారాలి. బతుకు మారకపోతే వాక్యం కూడా ఎప్పటికీ రాదు. బైబిల్లోని లోతైన జ్ఞానం అర్థం కాదు, నీతిగా బ్రతకటం రాదు, పరిశుద్ధాత్మ లక్షణాలు ఏంటో తెలీదు. ఆయన నీతిని గురించి పాపాన్ని గురించి ఒప్పుకొని చేసే ప్రయత్నంలో భాగమే ఇదంతా. పరిశుద్ధాత్ముడు గారడి సీమోను కూడా మార్చాలని ప్రేమగా పేతురు యోహానులను పంపించాడు. అంటే వాడికి కూడా దేవుడు ఏం చేశాడు? అవకాశం ఇచ్చాడు. కానీ అవకాశాన్ని గారడి సీమోను ఏం చేసుకోలేదు, సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడుగబడిన పంది మరలా బురదలో దొల్లినట్టు మళ్ళీ ఆ గడ్డి తినడానికే పోయాడు తప్ప ఇతగాడికి ఏం రాలేదు? మారు మనస్సు రాలేదు. అప్పుడు ఏమంటున్నాడట చివరికి? అందుకు సీమోను, గారడి సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా నేను చేయను ప్రార్థన, మీరే నా కొరకు మీ ప్రభువుని వేడుకోండి అని చెప్పాడంట. చూసారా ఎంత దరిద్రుడో? అసలు ప్రార్థన ఎవరు చేయాలి? వాళ్ళు చేయాలి, ఈడు చేసుకోవాలా? ఇతగాడు చేసుకోవాలి. కానీ ఏమంటున్నాడట? నేను చేయను కానీ మీరే మీ ప్రభువును వేడుకోండి అన్నాడట. చూసారా ప్రియమైన క్రైస్తవ జనాంగమా, మీరు ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఫిలిప్పును నమ్ముదాం, కానీ ఎవరిని నమ్మొద్దు? గారడి సీమోన్ని నమ్మకండి. ఫిలిప్పు ఒరిజినల్, గారడి సీమోను డూప్లికేట్. ఇదే మీకు కొలమానం, నమూనా. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈసారి ఎక్కడికైనా వెళ్ళండి. ఫిలిప్పు అవసరమైతే రోడ్ల మీదకి వచ్చేస్తాడు, ఫిలిప్పు అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేస్తాడు, ఫిలిప్పు అవసరమైతే కొవ్వూరు బ్రిడ్జి దగ్గర రోగులు ఉన్న అక్కడికి వచ్చేస్తాడు, ఫిలిప్పు పట్టణంలో వీధుల్లో తిరుగుతాడు, పేతురు యోహాన్లు మందిరాల దగ్గరకు వచ్చేస్తారు. మెట్ల మీద ఉన్న వాళ్ళకైనా అలా ఇమ్మీడియట్గా స్వస్థత చేసుకుంటూ వెళ్ళిపోగలరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఎస్, రియల్ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. అలా ఉంటే అలాగే ఉంటారు, అది ఉంటే అలాగే ఉంటారు. కానీ గారడీగాడు ఏం చేస్తాడు? ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటాడు, అందరినీ ఆ ప్లేస్కి రమ్మంటాడు, అక్కడ ఒక మ్యూజిక్ సెటప్ చేస్తాడు, వాడి మనుషుల్ని సెటప్ చేస్తాడు, మీకు ఒక పేపర్ ఇస్తాడు, కాగితాలు ఇస్తాడు, రాసిమ్మంటాడు మీ అవసరతలన్నీ, మీ పేర్లు, ఫోన్ నెంబర్లో, మీ కష్టాలు కన్నీళ్ళు అందులో రాయాలి. ఈరోజు రాసేస్తే ఈరోజు మీ పేరు చదవడం, ముందు ఆ కవర్లు ఇంటికి పట్టుకెళ్ళిపోయి చూసుకుంటారు ముందు లిస్టు. మళ్ళీ వచ్చే నెల కూడా మీరు వస్తారని తెలిసి వాడికి అవసరమైతే వచ్చే నెల వచ్చారో లేదో చూస్తాడు, లేదా తర్వాత నెల వచ్చారో లేదో చూస్తాడు. ఇలా ఉంటాయి టెక్నిక్లు. లేదా మీరు ఫోన్ చేస్తుంటారు, అయ్యగారు
ప్రార్థన చేయండి అయ్యగారు. రాత్రంతా ప్రార్థనలు కూడా ఉంటుంటాయి ఒక్కో చోట, ఫోనుల్లో ప్రార్థనలు. ఫోన్ చేసి ప్రార్థన చేసి రిక్వెస్ట్ అని చెప్పి మెసేజ్లు పెట్టి రాయించుకొని పేర్లు చెప్పుకొని అంతే. నేను అందుకే చెప్తున్నా, ఎక్కడికి వెళ్ళినా మీ పేరు తప్పు చెప్పండి, మీ ఊరు తప్పు చెప్పండి, అదే ఊరు తప్పు పేరు తప్పు ఊరు చెప్పండి, వెళ్ళండి, పరీక్షించండి. ఏదో రోజు చీకట్లో బాణం వేస్తారు, అప్పుడు ఆధార్ కార్డు చూపించండి. అర్థమైందా? అయినా పేర్లు చెప్తే అద్భుతం ఏంటండి? పేర్లు చెప్తే అద్భుతం ఏంటి? అది అద్భుతమేమి కాదు. పేర్లు చెప్పడం అద్భుతం కాదు, కార్యం జరిగితే అద్భుతం. దేవుని శక్తి అంటే అది, సూచక క్రియ. అద్భుతం అంటే బైబిల్లో ఉన్నవి అవి. ఫిలిప్పు చేశాడు ఒరిజినల్. కుంటోళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఇచ్చేసాడు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చేసాడు, చెవిటోళ్ళకి చెవులు ఇచ్చేసాడు, మోగోడితో మాట్లాడింపజేసేసాడు, పెరాలసిస్ ఉన్నోడిని లేపేశాడు. కంతులు మాయమైపోయినాయి. అలాగా కంతులు మాయమైపోవాలి. కొంతమందికి చూడండి ఇలా కంతులు కనబడుతుంటాయి, మాయమైపోవాలి, కనబడకూడదు. ఇంకా అవి దెబ్బకు మాయమైపోవాలంతే, టచ్ చేయగానే పోవాలి, అది మామూలుగా వచ్చేయాలి. చర్మం, కుష్ఠరోగం సెట్ అయిపోవాలి, మామూలు వేళ్ళు వచ్చేయాలి, మామూలు చేతులు వచ్చేయాలి. అది పిలుపు చేస్తే అలాగ ఉంటుంది. గారడి సీమోన్ చేస్తే నూనె రాసి మద్దన చేసి పంపేయడమే, ఏముండదు, ఏం రాదు అక్కడ, మార్పు ఏమి రాదు. చిల్లర పనులు, చీప్ ట్రిక్లు చేయడమును. కాబట్టి ప్రియమైన దైవజనాంగమా, గారడి సీమోను వర్సెస్ ఫిలిప్పు చేసిన ఆత్మకార్యాలు చూసాం, గారడి సీమోను చేసే దురాత్మకార్యాలు చూస్తున్నాం. కాబట్టి ఆత్మకార్యాల్ని నమ్ముదాం. బైబిల్లో ఉన్న నమూనా ప్రకారంగా ఆత్మకార్యాలు జరిగితే ఇప్పుడైనా ఎప్పుడైనా మనం నమ్ముదాం. నమ్మడానికి వీఆర్ ఆల్వేజ్ రెడీ. కానీ దురాత్మకార్యాలు నమ్మడానికి వీలు లేదు. ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆత్మకార్యాలు దృశ్యమైనవి తప్ప అదృశ్యమైనవి కావు. బైబిల్ గ్రంథంలో దృశ్యంగానే జరిగాయి, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద జరిగాయి, దాచడానికి వీలు లేదు. బహిరంగముగా జరిగించారు అపోస్తలులు, కళ్ళకు కనబడేలాగా, ప్రజలందరూ చూస్తూ ఉండగా, రుజువు ప్రజలిచ్చేలాగా జరిగించారు. కానీ గారడీ వాళ్ళు గారడీలే చేస్తారు. కాబట్టి నిజాలు గ్రహించండి, జాగ్రత్త పడండి. ఈ సత్యాన్ని మీతో పాటు అనేకులకు పరిచయం చేయండి. మీరు వినేసాం అంటే కాదు, మీరు ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి అందరికీ పంపించాలి. వెళ్ళాలి, ఇంకా జనంలోకి వెళ్ళిపోవాలి. ఈ విషయాలు, వాస్తవాలు ఆలోచించాలి. అందరూ మనల్ని ప్రశ్నించాలి, మనం సమాధానాలు చెప్తాం. వాళ్ళని ప్రశ్నించాలి, వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారో చూసుకోవాలి. ఫిలిప్పుని ప్రశ్నిస్తే ధైర్యంగా వస్తాయి సమాధానాలు. గారడి సీమోను ప్రశ్నిస్తే తప్పించుకు తిరుగువారు ధన్యులు సుమతి అన్నట్టు ఉంటాయి. లేకపోతే ఏడి చేయడము, అంతే బ్రదర్, యేసు ప్రభుకే తప్పలేదు బ్రదర్, నాదే ఉంది బ్రదర్ అని కాసేపు దొంగ మొసల కన్నీరు పెట్టేసామనుకోండి, అయ్యయ్యో వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేది, అంటే 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 మ్యూజిక్ వస్తుంటుంది వెనకాల. రోషం గలవాడు దొంగడి ప్లాట్ ధైర్యంగా నిలబడతాడు, దొంగోడు దొంగడి ప్లేడిస్తాడు. అర్థమైందా? సో రోషం కలిగిన పరిచర్య చేద్దాం, దేవుని కొరకు అనేక మందిని సంపాదిద్దాం, సత్యాన్ని స్థాపిద్దాం, అసత్యాన్ని ఖండిద్దాం. ఖండించి గద్దించి బుద్ధి చెప్పుము అన్నాడు దేవుడు, ఖండిద్దాం. కాబట్టి ఈ పరిచర్యలో నాతో పాటు మీరందరూ పాలిభాగస్తులు కావాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడ, సర్వోన్నతుడ, దయగల ప్రభు, కృపగలదు, ఎప్పటివరకు విలువైన మీ వాక్యము చేత బిడ్డల హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. రాజమండ్రిలో ఇంకా మా సంఘాన్ని వృద్ధిపరిచి అనేక మందికి సత్యాన్ని చెప్పి స్థాపించగలిగే శక్తిని, బలాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.